మనం ఎక్కడున్నాం? లజ్జా రూపేణ అయిపోయింది. శాంతికి 25 వర్క్ చేసాం అనుకుంటా. సో 25 వర్క్ చేసామండి నిన్న, ఈ రోజు. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది ఎవరికంటే, we have a job but we are not happy with our job. We always think our job is useless. Somebody else's job is very good, or we always aspire to get good another job when you are having one job and think that this is useless job, or when I have another job I'll be happy. For that, you can always prosper in the current place where you are working if you really bring out your talents. అలా ప్యాషనేట్ గా చేయాలి, ఇంట్రెస్ట్ గా చేయాలి, ఫోకస్డ్ గా చేయాలి, ఇనిషియేషన్స్ తీసుకోవాలి, అడాప్టబుల్ గా న్యూ సిచ్యువేషన్స్ కి అడాప్టబుల్ కావాలి అంటే ముందు నాకు దాంట్లో ఉండాలి అని ఒక ఆత్రం ఉండాలి. వెన్ ఐ వాంట్ టు బి, ఐ విల్ బి ఎంగేజ్. ఇఫ్ నాకు నేను చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ థింక్ ఐ వాంట్ టు బీ హియర్ అన్నప్పుడు వచ్చామా పోయామా అన్నట్టుగానే ఉంటాము. ఇంకో జాబ్ వచ్చేదాకా ఇలానే ఉంటాం. సో ఇట్ లీడ్స్ టు సమ్ కైండ్ ఆఫ్ డిసాటిస్ఫాక్షన్. అలా కాకుండా నా వృత్తే నా దైవం అనుకుంటూ మనం ఎంగేజ్డ్ గా ఉన్నంత వరకు ఎంగేజ్డ్ గా చేస్తున్నాము అంటే డెఫినెట్ గా ప్రోగ్రెస్ అవుతాము అనేది అక్కడ పాయింట్. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాము. అయితే అలా చేయాలి, కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ హ్యాపీ ఇన్ మై కరెంట్ వర్క్ ప్లేస్. అప్పుడు ఎలా మనం ఐ హ్యావ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ టు బీ హ్యాపీ అండ్ ఎంగేజ్డ్, బీ కామ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని టీషర్ట్లు వేసుకొని ఆఫీసులకు పోతే కాదు కదా. సో ఏం చేయాలి అప్పుడు అంటే, ఇక్కడ వృత్తి రూపేణలో మనం నమ్ముకునే అమ్మవారు ఉన్నారు. సో ఇఫ్ అట్ ఆల్ వి థింక్ ఇన్ దట్ మేనర్, ప్రతిసారి whenever I am disengaged, whenever I feel demotivated, whenever I feel I don't want to be part of this, లేదు అమ్మున్నారు, సో ఇక్కడ ఉన్నంత వరకు నేను చేయాలి అని మనం వి బ్రింగ్ ఫోర్ దట్ సీరియస్నెస్. If we see God in the work we are currently doing, instead of seeing someday one day when I get into another workplace అక్కడ నేను నా టాలెంట్స్ చూపిస్తా అనుకోకుండా ఎక్కడుంటే అక్కడే అమ్మున్నారు అన్నట్టు చేయడానికి అది హెల్ప్ అవుతుంది. యాదేవి సర్వభూతేషు. లాస్ట్ క్లాస్ లో మీరు 22nd కి నిలిపారమ్మా లజ్జా. అవునమ్మా 23 నుంచి స్టార్ట్ చేయాలి. 23 ఇంకా స్టార్ట్ చేయాలి శాంతి రూపేణ. అవునా, సరేనమ్మా, ఒక్క నిమిషం, మా బాబు ఏదో మాట్లాడాలంట. ఓకేనా, 22nd దగ్గర ఆపాను అంటున్నారు కదా. ఓకే, 22 ఈస్ శాంతి. ఓకే, శాంతి అందరికీ తెలిసేగా. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంటే యాంకర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, నాకు ఊగిపోతుంటాను, కొట్టేసేయాలంత కోపం వచ్చేస్తుంది, నన్ను కానీ ఎవరైనా కట్ చేస్తే, క్రాస్ చేస్తే, లేదు అని చెప్పి రిప్రెస్డ్ యాంగరు, సప్రెస్డ్ యాంగరు, అలాంటప్పుడు అది కూడా అంతే, బీ కూల్, బీ కామ్ అనుకొని అలా అనుకుంటే ఐఎమ్ మేనిఫెస్టేషన్, ఐఎమ్ కూల్, ఐఎమ్ కామ్, ఐఎమ్ అలా చదువుకుంటూ ఉంటుంటే మనకి కంట్రోల్ కాదనమాట. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నప్పుడు శాంతిలో ఉండేది అమ్మ కాబట్టి, ఇలా యాంగర్ ఫామ్ లో ఉండడానికి నేను సాధన చేస్తున్నాను కాబట్టి, అమ్మ అట్రిబ్యూట్స్ ని నేను ఇంబైబ్ చేసుకోవాలి కాబట్టి, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం I choose to be cool, I choose to calm, I choose to work on myself to not react in anger or duress అనే ఒక పాయింట్ ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే అమ్మవారి మీద మనకి ఆ ప్రేమ ఉంది, ఆ ఒక ఇన్స్పిరేషన్ ఉంది అంటే ఆవిడ తలుచుకొని మనం మారడానికి ట్రై చేస్తాం అనమాట. ఎస్పెషల్లీ ఫర్ దోస్ హు ఆర్ గోయింగ్ త్రూ హెవీ యాంగర్ కన్సర్న్స్. లేదు పసి ఉంటుంది అంటే సప్రెస్డ్ యాంగర్ అన్నమాట. చెప్పాల్సినప్పుడు వి వర్ క్వైట్, కానీ ఇప్పుడు మనకు కొంచెం పవర్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఏంటి అంటే ప్యాసివ్ అగ్రెషన్ చూపిస్తాం అనమాట, మాటల్లో చేష్టల్లో దెప్పి పడవడము, చేస్తానన్నావుగా ఇంతేనా, ఏడ్సావులే అనుకోండి అట్లా మాట్లాడడం. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్ వి షో ప్యాసివ్ అగ్రెషన్ కదా. ఎందుకంటే ఒకప్పుడు నన్ను వాళ్ళు పొడిచారు, సో ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను బదిలా తీర్చుకోవాలి అన్నట్టుగా.
టిట్ ఫర్ టాట్ చేస్తున్నంత సేపు కార్మిక్ లింక్స్ ఓపెన్ అవుతాయమ్మా. సో వాళ్ళు ఆ రోజు మనకి చేశారు, మనం లెట్ గో చేసుకున్నాము, సరే మన కర్మ అయిపోయింది, పడ్డాము, ఓకే డన్ డీల్ అని మనం ఎక్కడిదక్కడ డివైన్ మదర్ ని ఇంకా ఏదైనా రెసిడ్యూస్ కార్మిక్ ఇంప్రింట్స్ ఉంటే ఈ బంధనాల్లో తెంచేసేయమ్మా అని మనం సబ్సె చదువుకుంటున్నప్పుడు ప్రే చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ రిలేషన్ లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. దానికి మించి వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని టార్చర్ చేయాలనే ఉద్దేశంతో మనం మళ్ళీ రివర్స్ లో స్టార్ట్ అయ్యాము అంటే ఇంకా ఈ ఒక పింగ్ పాంగ్ అనేది ఎక్కడికి ఆగదన్నమాట. ఈ రోజు నేను చేస్తా, వాళ్ళు రేపు చేస్తారు, మళ్ళీ ఇంకో లైఫ్ లో వాళ్ళు చేస్తారు, నేను చేస్తా, వాళ్ళు. సో ఇట్లా ఈ ఈ ఈ క్యాట్ అండ్ ర్యాట్ గేమ్స్ ఉంటాయి చూసారా, ఒకరిని ఒకరు కించపరుచుకోవడము, ఒకరినొకరు అథారిటీని చూపించడము, దిస్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. మరి మోక్షం అనేది ఎక్కడ? ఇట్ జస్ట్ గోస్ అవుట్ ఆఫ్ ద విండో, టాటా బై బై చెప్పేసేసి. కాబట్టి ఈ యొక్క శాంతి కోరుకునే వాళ్ళు ఈ ఒక్కొక్కరిని మనం క్షమించాలి. అమ్మా వాళ్ళు అంత బాధ పెట్టారమ్మా నన్ను, అని ఎలా క్షమించాలి నేను? క్షమకి అర్థము వాళ్ళు చేసింది తప్పు కరెక్ట్ అని కాదండి, కానీ ఆ ఒక్క మెమరీస్ ని నేను మర్చిపోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకని అంటే ఇట్స్ నాట్ సర్వింగ్ మీ ఎనీ గుడ్. సో ఆ విషయాన్ని మనం చూసుకుంటూ దాన్ని లెట్ గో చేసేయాలన్నమాట. అవన్నీ చేయాలి అంటే ముందు నా మీద నేను వర్క్ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ ఐ షుడ్ ఫైండ్ వన్ యాంకర్. దెర్ ఇస్ నో బిగ్ యాంకర్ దాన్ డివైన్. సో దానికోసం అని చెప్పి వీఆర్ ఆస్కింగ్ దిస్. నేను చెప్పేది రిలేట్ అవుతుందమ్మా అందరికి? ఇస్ ఇట్ రిలేటబుల్ టు వాట్ వీఆర్ డూయింగ్? సో ఇఫ్ యూ రిసైట్ దిస్, ఈ సప్తసతి అనేది బ్రహ్మ విద్య ఊరికే కాదమ్మా, ఇట్ హ్యాస్ లైఫ్ ఇన్ ఇట్ అన్నమాట. ఎట్లా గీత సారం ఉందో తెలుసుకుంటున్నది కొద్దీ తెలుసుకుంటుండు అన్నంత రుచికరంగా అవుతుంది. చాలా మంది రాస్తూ ఉంటారు నాకు, అమ్మా ఆఫ్టర్ ఫ్యూ డేస్ వీఆర్ జస్ట్ లెట్టింగ్ గో ఆఫ్ ద కౌంట్ అండ్ జస్ట్ వాంట్ టు రిసైట్ టు బీ విత్ దట్ లైన్స్. ఎందుకంటే నిజంగా ఒక 22-30 టైమ్స్ అయ్యాక సప్తసతి అనేది ఎడిక్టివ్ అయిపోతుంది. You feel so much good if you recite it. You feel calm. You feel there's an anchor that can hold me all day. So దానికని it turns like that అన్నమాట. ఫస్ట్ లో మనం కామనాల కోసం స్టార్ట్ చేస్తాం, తర్వాత అమ్మ వదలక ఇష్టం లేదు మాకు, ఇంత చేసిన అమ్మ మన కష్టంలో ఉన్నప్పుడు మనం చేపట్టుకుంది, మనం వదలకూడదు అనేసి మనకే ఒక రకమైన ఇంకా ఇంకా అమ్మని అవి కిక్కిన్ అవుతాయి అన్నమాట. ఇచ్ఛాశక్తి, తృష్ణ ఇవి ఉన్నాయి కదా, థర్స్ట్ నిన్న మాట్లాడుకున్నాం కదా, they all will start kicking in. So at that time we just don't want ఏదో ఈ వీళ్ళు ఏదో ఉంటే ఈ రోజు నాకు మార్నింగ్ నుంచి మా వెదర్ ఈ దగ్గు ఈ నాట్ అబౌట్ వీళ్ళు ఏదో ఆపుతారు, వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు, ఇంకోరు ఏదో ఆ కాంటెక్స్ట్ లో స్టార్ట్ చేస్తాం మనం. బట్ వెరీ సూన్ ఇట్ విల్ మూవ్ బియాండ్ ఇట్ అన్నమాట. అలాంటప్పుడు ఈ శాంతి రూపేణ సంస్థిత అనే విషయం మీద ఫోకస్ అవుతుంది అన్నమాట. సో పాయింట్ ఏంటమ్మా, ఇలా చెప్తే దాని యొక్క ఫ్లేవర్ పెరుగుద్ది, కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతాయి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ రోడ్ టు టేక్ యట్. సో ఇంకా 2-3 బ్యాచ్లు చేశాక ఐ విల్ ఫైండ్ ఏ మెరీడియన్ అనమాట. మీన్ మెరీడియన్ అంటాం కదా, అలా మధ్యస్థాన్ని నేను ఎక్కడో అరైవ్ అవుతా. అందాక ప్లీజ్ పార్డన్ మీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లాంగర్ దాన్ వాట్స్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద బ్రోషర్. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధ అంటే ఏంటి? ఫోకస్ అన్నమాట. ఒక దాని మీద ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ. అది లేదు అంటే ఏ దాంట్లోనూ మనం అచీవ్ చేయలేము. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్ ఏ లైఫ్ వేర్ యు హ్యావ్ సంథింగ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ దట్ స్పేస్. అది ఏదైనా కానివ్వండి, అది అంత మాస్టరిటీ రావాలి ఆ స్పేస్ లో నాకు. అంటే మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్, జాక్ ఆఫ్ నన్ అని అంటాం కదా. సో దట్స్ వెరీ గుడ్ స్కిల్ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. బట్ if you want to excel in one space and then go deep into it breathwise and depthwise, that's expertise in your field and domain. అది రావాలి అంటే ముందు నేను శ్రద్ధ చూపించాలి. కాబట్టి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నీడెడ్. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కాంతి అంటే జస్ట్ వెలుగు కాదండి, బాట, లైట్. దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అంటారు కదా,
అలా దారి చూపించే దేవత అన్నమాట ఈవిడ. అందుకే ఆ దారి చూపి అమ్మ అని ఎందుకు అడుగుతాము అంటే, ఆ దారి చూపించేదంటే ఏంటి? వెలుగు. వెలుగులో ఆవిడ ఉంది. ఆ వెలుగే మనకు కావాలి. ఈ రోజు మనం చేసే మానసిక సంస్కారాలు, బుద్ధి, మనసు, చేతనం ఇవన్నిటిని మనం అధిష్టానం చేసుకోవాలి. వాటిని మన కంట్రోల్లో పెట్టుకొని అమ్మవారి యొక్క అలైన్మెంట్ తో మన బాటలు వేయాలి అంటే మనకు అర్థం కావాలి ఏంటి వాట్ పాత్ ఐ షుడ్ టేక్. సో షీ ఈస్ దేర్ ఇన్ ద లైట్ ఫార్మ్ వేర్ షీ కెన్ షో ద పాత్. యా దేవి చెప్పేశాను, వృత్తి రూపం చెప్పాను. యా దేవి ఊరికే చదివేస్తానే, లేకపోతే యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. మీనింగ్ షీ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, అబండెన్స్ అన్నమాట. మహాలక్ష్మి ఫార్మ్ అంటే ఆవిడే కదా. సో మహాలక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా 3 ఫార్మ్స్ బ్రేక్ అవుతుంది. కాబట్టి సుప్రీం మదర్ కి మేనిఫెస్టేషన్ ఈజ్ మహాలక్ష్మి ఫార్మ్ అన్నమాట. సో ఈ లక్ష్మి మోర్ ఫియర్స్ఫుల్ లక్ష్మి. ఎందుకని అంటే మన ఫోటోలో చూసే ధనలక్ష్మి వచ్చేసి మంచిగా లోటస్ లో పట్టుకొని అంత, కానీ ఇప్పుడు మీరు మధ్య పిత్ర చూసారు అంటే మహిషాసుర వధ చేసింది ఈ లక్ష్మి అమ్మవారే. కాబట్టి ఈవిడ అంటే ఫియర్స్ అంటే ఏంటి? మన కోసం కమిట్మెంట్ అన్నమాట, మనకి ఇచ్చిన మాట మీద. యా దేవి సర్వభూతేషు వృతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. స్మృతి అంటే ఏంటంటే మామూలుగా రిమెంబరింగ్ అని మనకు తెలుసు, జ్ఞాపకాలు రిమెంబరింగ్ చేసుకో. కానీ ఇక్కడ జస్ట్ గో లిటిల్ మోర్ ఇన్ టు ఇట్, విచ్ ఈస్ మోర్ ఆఫ్ కనెక్టింగ్ ద డాట్స్ అన్నమాట, మేకింగ్ ఇన్ఫరెన్సెస్, మేకింగ్ కంక్లూజన్స్, డెసిషన్ మేకింగ్. ఇవన్నిటిని మనకు వచ్చేది ఏంటంటే బుద్ధి అనేది మనల్ని దారి చూపించి డిసైడ్ చేపించి ఇది జడ్జ్ చేయాలా, ఇది గుడ్డా బ్యాడా అనే డెసిషన్ మేకింగ్ కి బుద్ధి అనేది వాడితే, మనసు అనే దాన్ని మనం ఎలా థింక్ చేస్తాము, మన ఫీలింగ్స్ గురించి మనసు అనే దాన్ని కూడా యూజ్ చేస్తే, చేతనం అనే దాన్ని మన అవేర్నెస్, మన చుట్టుపక్కల ఉండే అవేర్నెస్, సెల్ఫ్ రిఫ్లెక్షన్, సెల్ఫ్ అవేర్నెస్ అంటాం కదా, ఆ వాటి గురించి మనం చేతనం అనే వర్డ్ యూజ్ చేసాము అంటే, ఇక్కడ స్మృతి అనేది ఏంటి అంటే, ఓకే ఇది జరిగింది, అది జరిగితే అది అయింది, సో నేను ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది సేఫ్, ఇది అలా ఇన్ఫరెన్సెస్ చేసే ఒక మైండ్ సెట్ ని, రిమెంబరెన్స్ ని మనం స్మృతి అంటాం అన్నమాట. అంటే జస్ట్ నాట్ స్టోరింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో మేకింగ్ కనెక్షన్స్ అండ్ హెల్పింగ్ us retrieve that information at the right point. అంటే మనం సైన్స్ లో చెప్పాలి అంటే షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటుంది కదా. సో లాంగ్ టర్మ్ మెమరీలో పోయింది అంటే ఆల్రెడీ వన్ టైమ్ ఇట్ హెస్ గాన్ ఇన్ టు రిపిటేషన్ కదా. సో దాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ స్మృతి అన్నమాట. ఆ ఫామ్ లో ఆవిడ ఉంటారు అనేసి. సో మన గుర్తులు, జ్ఞాపకాల్లో ఆవిడే ఉంటారు. సో ఒకవేళ కొన్ని సార్లు మనకి జ్ఞాపకాలు హాంట్ చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వీ కెన్ యూజ్ దిస్ ఫర్ ఓన్లీ గుడ్ ఆర్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ బ్యాడ్. అన్ని అందరికీ ఉండవు. అయితే కొన్ని వాటిల్లో యూ కెన్ జస్ట్ రిసైట్ ఇట్, లైక్ మీకు అది ఎఫెక్టే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ వెరీ ఫుల్ఫిల్డ్ లైఫ్. అటువంటప్పుడు ఇందులో చాలా వరకు ఇవి ఇప్పుడు మేము ఫేస్ కావట్లేదు, ఎప్పుడో ఫేస్ అయ్యాము అనిపించవచ్చు. కానీ కొన్ని మనసుకు హత్తుకోవచ్చు. ఒక్క 10 ఇన్స్టెన్సెస్ లో 5 ఇన్స్టెన్సెస్ లో మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అయినా ఈ వర్డ్స్ యొక్క అర్థం, మీనింగ్ మీకు బెండింగ్ అవుతుంది అనమాట. అన్ని రాకపోయినా కొన్ని, వెన్ వీఆర్ ఇన్ ప్యూర్ పెయిన్ అన్నీ వస్తాయి. అవును కదా. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ లాగా అనమాట. సరేనా. నెక్స్ట్ యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. తుష్టి అంటే ఏంటి? సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. సో దయ అంటే ఏంటి? కరుణ. సో
జనరల్ గా మనకి దయతో మాట్లాడుతున్నారు ఎవరైనా, లేదా హ్యూమిలిటీతో మాట్లాడుతున్నారంటే మనం యూజువల్ గో టు రెస్పాన్స్ ఏంటి, వీళ్ళకేం రాదుపో, వీళ్ళకన్నా నాకన్నా వీళ్ళకి నాకే బాగా వచ్చేసి వీళ్ళకన్నా, సో ఐ కెన్ టాక్ ఎనీ విచ్ వే అనేసి. వి డోంట్ ఈక్వేట్ హ్యూమిలిటీ విత్ మేబీ నాలెడ్జబుల్ ఆర్ పర్సెప్టబుల్నెస్. వి ఆల్వేస్ లుక్ ఎట్ ఎవరైనా కంపాషనేట్ గా ఉన్నారు, లేదా ఎవరైనా గోయింగ్ బియాండ్ దేర్ అని చెప్పి వాళ్ళకి చేస్తున్నప్పుడు యూజువలీ గో టు రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే ఐదర్ వి ఇగ్నోర్ ఇట్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆర్ థింక్ దట్ he may not know anything, that's the reason he is doing so. సో ఎవరు పాజిటివ్ గా ఇంత కరుణగా ఉన్నారు, ఇంత ఎస్పెషల్లీ ఇన్ ద వర్క్ స్పేస్, డాగ్ ఈట్ డాగ్ వరల్డ్ కదా. సో అందుకోసమని అలాంటి ఎంపథికల్ రెస్పాన్సెస్ ని మనం ఎక్కువ చూసుకోం. బట్ వెన్ సమ్మన్, ఈవెన్ 1%, ఇఫ్ సమ్మన్ ఈస్ హెల్పింగ్ యూ, మనం మూతితో థ్యాంక్ యూ అని చెప్పడం, ఆ తర్వాత వెన్ ద టైమ్ కమ్స్ మనం ఏమీ చేయకుండా స్టాండ్ అవుట్ చేయడం, దానివల్ల ఏం లాభం? So I say thanks, I say yeah, I'm grateful for whatever your help is, but then when the time comes for me to return that favor or contribute in some form or be a source of contribution to that whatever person, place, thing, whatever that is, I just become silent. Appudu em labam? What is gratitude meaning if you can't return that favor? ఆ టైమ్స్ లో ఈ అమ్మ మనకి ఉన్నారు, సో ఈ రోజు నేను రిటర్న్ చేయలేదు అంటే నా అమ్మకి నేను నో చెప్తున్నట్టు. సో ఐ మైట్ హ్యావ్ టు ఫోర్స్ మై సెల్ఫ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ ఇన్ రిటర్న్. సో ఇలా చేయడం వల్ల వి నాట్ బి ఎవ్రీ టైమ్ ఐ విల్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ద పర్సన్ అండ్ నాట్ నెసెసరీ రిక్వైర్డ్. నేను ఒకటి చేస్తే మీరు నాకు ఒకటి చేయాలని ఎప్పుడు, దట్స్ ఎ ట్రాన్సాక్షన్, ఇట్స్ నాట్ ఎనీథింగ్. బట్ అట్లీస్ట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ సెట్ టు డూ ఇట్? నాకు చేయాలి, నేను చెయ్యాలి అని నేను అనుకుంటున్నానా? అనుకోవడం కూడా లేదు, నాకు మైండ్ లోకి అది పరిధి కూడా లేదు. చేశారు, నేను తీసుకుంటున్నాను అనే మూడ్ లోనే ఉన్నాం. లేదు నేను ఇంకా చిన్న, వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు, వాళ్ళకి నేను ఏం చేయగలుగుతాను? గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడంలో చిన్న పెద్ద లేదు కదండి, ఎవరికైనా చేయొచ్చు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు థింక్. అలా దీస్ లైన్స్ ఆర్ దేర్ టు మేక్ మై సెల్ఫ్ మోర్ సరెండర్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అమ్మలు, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ, నేను చెప్పా కదా, మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యే 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు పుష్టిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అమ్మా 32 మిస్ అయ్యారమ్మా, భ్రాంతి రూపేణ. భ్రాంతి చెప్పేసాను. ఓకే. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. భ్రాంతి అంటే ఏంటి? ఒక రకమైన ఇల్యూషన్ అన్నమాట. సో మనకి అమ్మ స్మరణ ఇచ్చినప్పుడు అది మన భ్రాంత నిజమా అని మనం 90% ఆఫ్ ఈవెన్ ఇలాంటి గొప్ప గొప్ప సాధకులు కూడా మేము భ్రాంతి ఏమో అమ్మా, నిజం కాదేమో, మాతో ఏంటి, నాకెలాగా అని వి నెగేట్ ఇట్. కానీ ఆ టైంలో మనము ఓకే, లెట్ us journal and try to understand what's our experiences are and try to make a sense of what it is అని మనం అనుకున్నాము అంటే, నాకు వచ్చింది అది ఆలోచన అయినా కూడా స్మృతిలో ఆవిడుంది, చేతనంలో ఆవిడుంది, బుద్ధిలో ఆవిడుంది, భ్రాంతిలోనూ ఆవిడే ఉంది. అలాంటి ఉన్నప్పుడు ఏది రాంగ్ అవుతుంది? సో లెట్ మీ బిలీవ్ ఫర్ ఎ మూమెంట్ దట్ ఇట్ ఈస్ ట్రూ. నాకు గైడెన్స్ వచ్చింది అనుకుంటాను, అనుకుని ఒక స్టెప్ వేస్తాను ఆగిపోకుండా. ఆ యాక్షన్ తీసుకోగలిగేదానికి ఇచ్చే శక్తే ఈ అమ్మవారు. శివయ్యది ఏంటంటే స్థిరత్వం. కయాటిక్ గా ఉంటే పాజ్ చేపిస్తాడు స్వామి. అమ్మ ఏం చేస్తుంది అంటే ఆ పాజ్ అయినాక ఎటు పోవాలి అనే ఒక యాక్షన్ ఇస్తుంది అనమాట. లేదు స్వామి డైరెక్షన్ ఇస్తారు అనుకోండి, అమ్మ దాంట్లో పారుతుంది అనమాట. షీల్ ట్రై టు మూవ్ ఇట్. సో యాక్షన్ ఓరియంటెడ్ డివైన్ మదర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి భ్రాంతులు వస్తుంటే డోంట్ నెగేట్ ఇట్ ఆర్ సే ఇవి నాకు రావు, నేను ఇంకా ఇప్పుడే ఉన్నాను కదా, అట్లా ఏం కాదనమాట. ఎనీబడీ కెన్, ఈవెన్ ఇఫ్ మీరు ఈ రోజే క్లాస్ లో కూర్చున్నా కూడా
ఇఫ్ యు ఆర్ హైలీ ఎన్ ఎవాల్వ్డ్ బీయింగ్, డే 1 నుంచి మీకు వినిపిస్తాయి అన్నమాట వాయిసెస్. అంటే నాట్ నాట్ టు కన్ఫ్యూజ్ విత్ హాలోసినేషన్స్ ఆర్ డెల్యూషన్స్, బట్ as such, delusions or hallucinations don't come from a logicality, and even our guidance or intuition also doesn't come from logicality. But what is the difference between delusion and divine guidance అని అడిగారు అంటే నన్ను అడగకపోయినా చెప్తాను ఈ ఆన్సరు, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డెల్యూషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే నెగటివ్ ఇన్ నేచర్ ఉంటాయి అన్నమాట. హాలోసినేషన్స్ కూడా ఎప్పుడు they're all mostly అన్నమాట దే విల్ బి ఇన్ ఏ నెగటివ్ ఓరియంటెడ్. మనకు వచ్చే డివైన్ గైడెన్సెస్ అనేవి ఇట్ మైట్ బి పుషింగ్ అస్ టువర్డ్స్ ఏ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, కానీ ఆఫ్టర్ యూ డూ దాట్ ఇట్ మైట్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ ఎక్స్పాన్షన్, అసెన్షన్. సో చేసేటప్పుడు చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు నాకు పొద్దున్న 4 గంటలకు లే అంటే అమ్మో చలి తలుచుకొని దుప్పటి నా బెడ్రూము, నా దుప్పటి నా దిండు చూసుకొని మధ్యాహ్నం 2 గంటలు నేను కూడా ఏడ్చాను, అమ్మ ఇది కూడా తీసేస్తున్నావా అని చెప్పేసి. నోరు మూసుకొని చెయ్యనండి. సో ఎప్పుడో 2వ రోజు 3వ రోజు చూసి 4వ రోజు దూకేస్తాను అనమాట. ఇదే ఇదే తేజుని మీరు ఇన్నాళ్ళు ఇన్ని గంటలు చూసుంటారు, 2 గంటలు 4 గంటలు చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఆ రోజు ఆ మూమెంట్ లో ఆవిడ చెప్పింది, నేను వెరీ సూన్ యూ విల్ సీ మీ జంప్ అండ్ డూ ఇట్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్. సో దట్ ఈస్ హౌ అలానే మారుస్తుంది ఈ యాక్షన్. స్మృతి టు బిలీవ్ చేయడం దట్ ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్, టు టేకింగ్ యాక్షన్. మొదట్లో అంటే మీ అందరికీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎవల్యూషన్ అండి. ఒకవేళ మీరు బాగా ఎవాల్వ్డ్ బియింగ్స్ అంటే అట్లా చెప్పంగానే అట్లా టక్కని తీసేసుకుంటారు. కొంచెం రెసిస్ట్ చేస్తున్నాము మొదట్లో నాకు కావట్లేదు అనుకుంటే చెప్పిన దానికి అంటే ఆల్వేస్ డివైన్ మదర్ ఎక్కడ ఏమేమని చెప్పినా కూడా ఇట్ ఆల్వేస్ బి అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్. నాకు వచ్చిన విషయాల్లో ఆవిడ చెప్పదు, నాకు తెలియని విషయంలోనే చెప్తుంది, నేను చేయలేను అనుకున్న విషయంలోనే చెప్తుంది. రిలేట్ చేసుకోగలుగుతున్నారా అండి నేను చెప్పేది? క్రియేటివ్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడే మీరంతా గొప్ప సాధకులండి, ఈ లైఫ్ లో కాకుండా వేరే లైఫ్ లో. ఇప్పుడు కూడా చాలా మంది సాధన చేస్తున్నారు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ డివైన్ మదర్ పుషెస్ యూ, యూ విల్ డూ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ ఫేవర్ అన్నమాట. అందుకని ఇంత ఫోకస్ చేస్తున్నాను ఈ యొక్క క్లాసెస్ మీద. సో కైండ్లీ జర్నల్ చేసుకునేటప్పుడు ట్రై టు జర్నల్ దట్ హౌ ఈస్ షీ ట్రైంగ్ టు పుష్ మీ అవుట్ ఆఫ్ మై బౌండరీస్ అని చెప్పేసి. రైట్ ఫ్రమ్ ఎమోషన్స్ నుంచి, మన వర్క్ నుంచి, మన వంటలు, నిద్ర లేవడము, ప్రతి ఒక్క దాంట్లో షీ విల్ ట్రై టు పుష్. యూ విల్ సీ యువర్ సెల్ఫ్ మచ్ ఎవాల్వ్డ్ వెన్ యూ లిజన్ టు వాట్ షీ పుషెస్ ఆన్. ఆవిడ ఏది పుష్ చేయమంటున్నారో అది మనం చేయగలిగాము అంటే 6 నెలల తర్వాత మీరు ఎక్కడున్నారు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ మీరు ఎన్నో అడుగులు ముందుకు వచ్చేసి ఉంటారు. ఏమీ చేసి ఉండరు మీరు, ఏం పెద్ద 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 కోర్సులు చేసి ఉండరు, ఇంకా వేరే ఎక్కడ అది డబ్బు రూపాయి ఖర్చు లేదు. జస్ట్ 1 గంట సేపు పిచ్ అవుతున్నారు అంతే. మీకు తెలియకుండానే గ్రంథుల్ని ఛేదిస్తుంది అమ్మ, మీకు తెలియకుండానే స్మరణిస్తుంది, కానీ మనం క్యాచ్ చేయాలి. అందరు సాధకులు ఎక్కడ మిస్టేక్ చేస్తారు అంటే సాధన చేస్తారు, పిచ్చగా మంత్ర సాధన, మంత్ర జపం అన్ని చేస్తారు, కానీ ఆ స్మరణ వచ్చే టైంకి అది మాకు రావట్లేదు, మాకు ఇంకా కాదులే అని ఇగ్నోర్ చేసేస్తారు. అర్థమవుతుందా నేను చెప్పేది అందరికి? ఒక్కసారి చెప్పండి అమ్మా. అంటే లైక్ స్మరణ వచ్చేటప్పుడు అంటే వదిలేస్తారన్నారు కదా, అంటే కొంచెం ఎలాబొరేట్ చేసుకురమ్మా అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కొట్లాటలు జరుగుతున్నాయి అనుకోండి, మనము పూజ చేస్తున్నాం అనుకోండి, మైండ్ లో మనకి ఒకరు మనం మాట్లాడుతున్నప్పుడు ఆగిపో 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 అని చెప్తుంది, లెట్ గో లెట్ గో లెట్ గో అని మనసులో
రిపీట్ మోడ్ లో కొన్ని వస్తాయి అన్నమాట. కానీ మనం దాన్ని వదలం అన్నమాట. నన్ను వాళ్ళు అట్ట అన్నారు కాబట్టి నేను ఇట్లా అనకుండా ఇంకెట్టుంటాను అని చెప్పేసి నేను మళ్ళీ 1కి 2 డబ్బులు ఇస్తాను అనమాట వాళ్ళకి. మన యూజువల్ సెన్స్ ఏంటి, నువ్వు మూసుకో అంటే నువ్వు బాగా మూసుకో అని చెప్తాం. ఇది మన న్యాచురల్ స్టైల్ ఆఫ్ టాకింగ్. సో ఇక్కడి నుంచి వాళ్ళు మనం మూసుకోమంటే మనం గమ్మునైపోయి ఈ మూసుకోమని నన్ను కాదు అని యాదేవి సర్వభూతేష్ అని ఏ లైన్స్ అని గుర్తు తెచ్చుకొని లిటరలీ టకటక కానీ అందులో మా అమ్మ ఉంది కాబట్టి నేను మూసేస్తాను ఇప్పుడు డైరెక్ట్లీ అని చెప్పి అలా కంప్లీట్ పీస్ఫుల్ గా మూసేసుకోవాలన్నమాట. వాళ్ళకి ఎంత ధైర్యం, హౌ డామ్ గట్స్ హి హాస్ టు ఆస్క్ మీ టు షట్ అప్, యూ బెటర్ షట్ అప్, డూ యూ నో వాట్ ఫెమినిజం ఈజ్ అబౌట్ అని మనకి క్లాసులు చెప్పకుండా డూ యూ నో వాట్ ఐఎమ్ హూ ఐఎమ్ అని చెప్పి మళ్ళీ నా స్టేటస్, నా యొక్క వర్త్, నా యొక్క ఇంకా అవి ఇవి అన్ని గుర్తు చేసి వాళ్ళకి యూ బెటర్ కంట్రోల్ యువర్ టంగ్ అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోకుండా ఆల్ రైట్ యాదేవి సర్వభూతేషు అని చెప్పి గుర్తు తెచ్చుకొని మనకి ఇప్పుడు ఒక చీమ ఒక పిన్నిసు గుచ్చుకుందంటే సో స్కిన్ కి తగిలి మైండ్ కు వెళ్ళి మళ్ళీ అది నొప్పి అని తెలిసి బయటకు వస్తుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ moments of action reaction time. All I'm asking is, doing all of this circus, just get that action reaction time to 90 seconds. అంతే నేను అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఆ మాట ఎప్పుడైనా. when the times are so tough, when the things are like so scary, when the things are so like ఊపిరాట్లేదమ్మా, అవమానం వచ్చేస్తోంది అని ఏడుపు వస్తుంది. సో ఫ్రమ్ ద టైమ్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్ టు యాక్చువల్లీ tears rolling my eyes, can I hold for 90 seconds? That's my 90 seconds of sanity I'm asking for అన్నమాట. ఈ 90 సెకండ్ లో నేను రియాక్షన్ నుంచి రెస్పాన్స్ కి వచ్చేస్తాను, డ్యూరెస్ నుంచి యూస్ట్రెస్ కి వస్తాను, నా అడ్రినలిన్ రష్ తగ్గిపోయి డిసిషన్ మేకింగ్ స్టార్ట్ అవుతుంది, నా వైసెస్ నుంచి డివైన్ అలైన్మెంట్ కి మూవ్ అవుతాను, టిట్ ఫర్ టాట్ అనే సర్కిల్లోంచి లెటింగ్ గో ఫర్గివ్నెస్ మోడ్కి వచ్చేస్తాను, నా రేషనాలిటీ కిక్ ఇన్ అవుతుంది. సో ఆ 90 సెకండ్ మనం హోల్డ్ చేయగలిగాము అంటే ఏదైనా ఒక లేదు భయం, ఓకే, సో భయం వస్తుంది నాకు, రేపు నేను ఎలా పెళ్లి చేయాలి, బాబు ఇలా చదువుతున్నాడే, మనం ఎలా నా విషయాలు చెప్పుకోవాలంటే బాబు ఇలా ఉన్నాడే, రేపు ఎక్కడికైనా వెళ్తాడంటే ఎంత ఫీజు అవుతుందో, నేను ఇవ్వగలుగుతానా, చేత అవుతుందా, భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏమవుతుంది, ఇఫ్ ఎట్ ఆల్ అని చెప్పి నేను మళ్ళీ నా టాటాయిస్ రింగులు తిప్పుకుంటాను అనమాట. నా కంపెనీ కానీ బాగుంటే ఈ స్టేట్ లో ఉండేవాళ్ళమా మేము అని చెప్పేసి ఇంకా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాను అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూడు ఎలా ఉన్నారు, మేము ఎట్లున్నానో చూడు, ఇలాగా ఐ మీన్ సో అన్సర్టన్ స్టేట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట. అది ఒక అరగంట సేపు కూడా అనుకోను అనమాట. ఇంకా పెద్ద జంబో టాటాయిస్ లాగా ఇంకా అనుకుంటూనే ఉంటాను అనమాట. అది సన్నసన్నగా సస్టైన్డ్ రిలీజ్ అనమాట స్మోక్. సో నేను కూడా అంతసేపు థింక్ చేసుకుని నన్నుగా నేను పిటి చేసుకొని ఈ పిటి మోడ్ లో ఎవరెవరు కారకులు ఉంటారో వాళ్ళందరినీ బండబూతులు తిట్టేసుకుంటాను అనమాట. ఏమి అసలేమి తగ్గను అనమాట ఆ విషయంలో. దరిద్రుడు వీడి వల్లనే, వాడి వల్లనే, ఇది వల్ల ఆ రోజు నేను చెప్పినప్పుడు ఏం లేదు, ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఒక థాట్ చేంజ్ చేస్తూ అనదర్ థాట్ చేంజ్ అంటే విత్ ఎవ్రీ సర్కిల్ ఏం జరుగుతుంటుంది, యాంగర్ రైస్ అవుతుంది. సో ఇట్ స్టార్టెడ్ విత్ వాట్, ఫియర్, helplessness, that how will I take care of my child's education. అక్కడి నుంచి it moved into something else which is coming from anger. So where did I start, where did I go? ఆ టైంలో యాదేవి సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థిత, మాతృ రూపేణ సంస్థిత అమ్మిస్తుంది. ఎలాగైనా ఎలా ఇస్తుందో అవసరం లేదు, ప్రతిదీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, షీ విల్ టేక్ కేర్ అని ఆ ఒక్క మాట నేను 10 సార్లు 50 సార్లు అనుకున్నాను అనుకోండి. ఐ హావ్ గివెన్ ఏ గ్రేట్ ఫేవర్ ఆఫ్ అందరికి, ఎవరెవరికి తిట్లు తిట్టుకున్నానో ఆ తిట్లన్నిటి నుంచి కార్మిక్ లింక్సేగా, థాట్, ఇంటెన్షన్, డీడ్ మూడింటి కర్మ నోట్ అవుతుంది. థాట్ అంటే ఏంటి, ఆలోచన. ఇంటెన్షన్ ఏంటి, నేను యాక్ట్ చేయను కానీ అంటే లోపల అనుకుంటా నేను చేసే హెల్ప్ అది మంచిగా చెడా అని దాంతో నేను తెలుసుకుంటాను, చేస్తాను. ఆ ఇంటెన్షన్ లో కూడా కర్మ ఇంక్లూడ్ అవుతుంది. డీడ్ అంటే యాక్షన్, యాక్చువల్ గా చేశాను,
దాంట్లో కూడా కర్మ ఇంక్లూడ్ అవుతుంది. సో ఇలా 3 వాటిల్లోనూ కర్మ ఇంక్లూడ్ అవుతుంది. అప్పుడు మనసులో అమ్మ నేనున్నాను కదా అన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఉన్నావమ్మా, ఇన్నాళ్ళు జరగలేదు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని మళ్ళీ నేను కూర్చొని ఆమెతో పుచ్చాపాటి వేసుకొని ఆమెను కూడా ఒక 2 రేవులు వేసేయచ్చు. అప్పుడు అలా కాకుండా అవునమ్మా నువ్వు ఉన్నావు కరెక్టే, నాదుండి పెంట, పాపం నువ్వేం చేయగలుగుతావులే, నేను ఎవరికో ఏదో చేసుంటాను, దానికే నువ్వు పాపం ఇంత నీ చేతులు కాళ్ళు కూడా కట్టేసి ఉన్నట్టుంది, హెల్ప్ చేయాలనిపించినా కూడా మా కర్మకు రిలీజ్ అయితే గానీ నువ్వేం చేయగలుగుతావులే అమ్మా, అట్లీస్ట్ ప్రే చేయించుకొస్తున్నావు, అది కూడా చేయకపోయి ఉంటే మేము ఇంకా దారేది మాకు, ఇది ఎప్పుడు ఎక్కడ తెగులు, అట్లీస్ట్ ఇగో ఇలా 4 పద్యాలు చదువుకొని స్తోత్రాలు చదవడం వల్ల ముందు డే టు డే శానిటీగా ఉన్నాము, రెండోది ఏదో ఇంత జరుగుతున్నాం కదా 3 గంటలు 4 గంటలు 6 గంటలు 1 గంట ఎంతో కొంత, దాంతో 1% కాకపోతే 0.01% మా కర్మ దరిద్రం అంతా క్లియర్ అయి ఉంటుంది కదా, ఎమోషనల్ బ్యాగేజ్, బూజులు గీజులు అంతా చెత్త చెదారము, తద్వారా ఏదో ఇఫ్ నాట్ టుడే ఐ విల్ అరైవ్ సమ్ డే, ఇది కూడా లేకపోతే ఐ డోంట్ నో వెన్ ఐ విల్ అరైవ్, అలా చెప్పుకుంటూ మనకి వీటిలో ఎక్కడైనా కర్మ ఉందా? లేదు. ఇట్స్ గుడ్ కర్మ. ఎందుకని? నేను ఎవరిని తప్పు మాట్లాడట్లేదు, నేను రిఫ్లెక్ట్ చేసుకుంటున్నాను, నేను ఏదో తప్పు చేశా దానివల్ల ఇలా జరుగుతోంది, అది సరే అమ్మా నెక్స్ట్ నాకు నేను ఏం చేశానో నాకు చెప్పి అమ్మా, నాకు నేను చదువుతాను కదా, నేను సబ్జెక్ట్ చదువుతా కదా, ఎప్పుడు నువ్వు నేను వర్తి అనుకుంటానో, ఎప్పుడు నాకు ఆ లైట్ ఇవ్వాలో స్పాట్ లైట్ వేస్తావో నాకు తెలియదు కానీ అది చెయ్యమ్మా, చేసావంటే నాకు తెలుస్తుంది కదా నేను ఏం తప్పు చేశాను, తద్వారా నేను దిద్దుకుంటాను, అంతదాకా నాకు ఆ కర్మకి స్పాట్ లైట్ వేయమని చెప్పి నేను చదువుకుంటాను అని చెప్పేసి క్షోభయ మోహయ చదువుకుంటాం అనమాట. ఇంకా డిటర్మినేషన్ తో ఈ రోజు అది జరిగింది కదా అందుకని రేపు ఏ జన్మలో నేను ఏ పాపం చేశాను, మా బాబుని చదివించుకోలేని స్టేట్ లో ఉన్నాను నేను, దానికి అంటే ఏంటి, చదివితే మా బాబు బాగుపడతాడు అని అంటే బాగుపడ్డా కాదు కదా, సో దానికి ఒక అటాచ్మెంట్ ఉంది, చదివితేనే బాగుపడతాడు అనేసి, సో దానికి ఒక మోహం ఉంది, నేను ఇప్పుడు ప్రొవైడ్ చేయలేకపోతున్నానని క్షోభం ఉంది అని చెప్పేసి నేను రేపు కూర్చొని క్షోభయ మోహయ అని చెప్పి చదివేసుకుంటా. దీనివల్ల కర్మ జరిగిందా, ఇంక్లూడ్ అయిందా? అర్థమైందా నేను చెప్పేది? అదే తిట్టుకున్నాను అనుకోండి ఒకరిని, అప్పుడు ఏమవుతుంది, ఇంటెన్షన్ లో తిట్టుకుంటా, థాట్ చైన్స్ ఉంటాయి, సర్క్యులర్ గా వెళ్ళిపోతాయి, ఎవరెవరు మనల్ని హర్ట్ చేశారో వాళ్ళందరూ గుర్తొస్తారు, ఆ వూండ్స్ అన్ని హీల్ కాలేదు కదా అవన్నీ జ్ఞాపకం వస్తాయి, ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. అన్ఫార్చునేట్ గా ఎవరైనా ఎదురుపక్క మనిషి ఉన్నారు అంటే వాళ్ళు చచ్చిపోతారు మనతో, నువ్వు ఆ రోజు అది చేసావు దానికే నేను ఇది చేశాను, నువ్వు అది గుర్తుందా ఆ రోజు నువ్వేం చేసావు, లాలీపప్పు తీసుకొని 2 ముక్కలు నాకు ఇవ్వకుండా నువ్వు తినేసావు, నాకు అది కూడా గుర్తుంది, లాలీపప్పులు ఎప్పుడు చిక్కుని ఉంటాయి, ఒకటో తరగతిలో అప్పటిది గుర్తు తెచ్చుకుంటావు అనమాట, ఒరే నీకు నేను లాలీపప్పు ఇస్తాను నాకు కిక్కుంటా నువ్వే తీసుకున్నావురా నాకు కిక్లేదు అని, అంటే అప్పటి నుంచి తోకుంటాం అనమాట మనం, అంత రేంజ్ ఉంటుంది మనకి స్మృతి. సో అది అనమాట అలా. సరేనండి ఉండండి, అసలు ఇలా డౌట్లు అడుగుతారు నేను ఏదో చెప్పేస్తాను, నాకు టైం అయిపోతుంది, మీ చిన్నవాళ్ళు ఉన్నారే మా పెద్దోళ్ళ ప్రాబ్లం అసలు చూసుకోరు, అసలే టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం నాకు, ఒక నిమిషం ఉండండి, ఈరోజు ఎట్లయినా 5th చాప్టర్ కంప్లీట్ చేయాలి, అయ్యో ఇది కాదు ప్రొజెక్ట్ చేయాలి నేను. 35కి అవును తల్లి, థ్యాంక్ యూ సో మచ్, లేకపోతే అది కూడా మర్చిపోయేదాన్ని నేను ఎక్కడ ఉన్నాను ఎక్కడ. సో కీర్తి జయ అండి, అంటే ఇక్కడ ఏంటంటే కీర్తిలో ఆవిడ ఉంది అనుకున్నాం అనుకోండి, 2 విషయాలండి, కీర్తిలో 35 34 అమ్మా, తంత్ర చెప్పలేదు, తంత్ర 34 చెప్పారు 35 ఇప్పుడు 34 చెప్పాలమ్మా. నేను 34 కదమ్మా చెప్పాల్సింది. అవునండి 34 అండి. 34 కదమ్మా 35 భ్రాంతి రూపేణ చెప్పేశారు. తంద్ర రూపేణ సంస్థిత కదా, తంద్ర అంటే ఏంటి అని చెప్పొద్దా, క్లాస్ స్పీక్ లేదు ఇంకా దాని గురించి, చాలా పెద్ద పాయింట్ అది. యా దేవి సర్వభూతేషు చంద్ర రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తంద్ర అంటే ఏంటి అంటే అండి, ఒక రకమైన ఫాగీ స్టేట్ అన్నమాట, అంటే మనకి క్లారిటీ ఉండదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది మనకి, ఇదేంటి మొత్తం ఓపెన్ కాదు, విషయం తెలీదు కానీ కొంచెం కొంచెం తెలుస్తుంది,
ఒక మీరు ఇప్పుడు కొత్త స్కిల్ చదువుకోవాలనుకోండి, ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకోండి, సైకిల్ నేర్చుకుంటున్నాం, లేదా వంట నేర్చుకుంటున్నాం అనుకోండి కొత్తగా, లేదా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాము, టైలరింగ్ నేర్చుకుంటున్నాం, లేదా ఇంకొక సాఫ్ట్వేర్ స్కిల్ నేర్చుకుంటున్నాం, లేదంటే మా సుదేశ్ నమ్మ ఇలాంటి వాళ్ళు అయితే డాక్టర్లు కాబట్టి స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు. ఏదో అట్లాంటి వాళ్ళ స్కిల్స్ ఉంటాయి కదా, కొత్త స్కిల్స్. అవి నేర్చుకుంటున్నప్పుడు వచ్చేసు అంటే వచ్చేసి కాదు, రాదు. కానీ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ రాదు. సో ఆ ఒక్క ఇనర్షియా స్టేట్స్ ఉంటాయి. కొన్నిసార్లు చేద్దాం కానీ చేయలేను. సో డ్యూయల్టీస్ ఉన్నాయండి తంద్ర వర్డ్ లో. ఇట్స్ నాట్ జస్ట్ inertia to start work, but there is a sense of lack of clarity, a feeling of I know it but looks like I still don't know it. అలాంటి ఒక డ్యూయల్ స్టేట్ లో ఉంటాం కదా మనం కొన్ని చోట్ల. ప్రతి స్కిల్ స్టార్ట్ చేసినప్పుడు అది వస్తుంది. అది కాకుండా కొన్నిసార్లు మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఒక స్లీప్లెస్ స్టేట్ లో ఉంటాం, కానీ స్లీప్ కాదు అది. అంటే మెడిటేట్ చేసినప్పుడు ఒక స్టేట్స్ ఉంటాయి కదా, మనం మామూలుగా కళ్ళు మూసుకుంటాం, తర్వాత బ్రీత్ మీద ఫోకస్ చేస్తాం, తర్వాత మనకి అగ్నిచక్ర దగ్గర వైలెట్ గా సర్కిల్ గా రౌండ్ గా ఏవో తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. అది అయినాక మనం మూలమంత్రం మీద అలానే జపం చేస్తూ ఉంటే ఇంకా డార్క్ అవుతాం. అలా డార్క్ అయ్యి ఫస్ట్ లో చాలా థాట్స్ వస్తాయి, ఆ తర్వాత అవన్నీ పోతాయి. అదైనాక స్లోగా మనం ఇన్నర్ లోకి ఒక టనల్ లాగా అలా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుద్ది. ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒకసారి ఒకానొక నిమిషంలో నిద్ర వస్తుంది. అది నిద్ర అంటే నిద్ర కాదు, కానీ నిద్రలాగా. అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు రిలేటబిలిటీ అయితే ఉందా? ఆ స్టేట్ అనేది తంద్రా స్టేట్. ఓకే, దాని తర్వాత మనము అమ్మవారిని కలుసుకోవడం తురియా స్టేట్ వస్తాం. సో తంద్రా స్టేట్ అది ముందరగా. సో ఆ స్టేట్ లో కూడా ఆవిడ ఉన్నారు. మనకి అవేర్నెస్ లేకుండా ఒక foggy, lack of mental clarity. Is it sleep? No. Is it like I have clarity? No. I don't know what's happening. Yeah. ఆ స్టేట్ అన్నమాట. ఆ స్టేట్ అనేది అర్థం చెప్పనమ్ములు మెడిటేటర్స్ కి ఎలా? సందీప్ బాబు చెప్పు, ఎలా ఉంటుంది ఆ స్టేట్? అంటే పూర్తి నిద్ర ఉండదు, పూర్తి ఎరుక ఉంటది. సుషుప్తావస్థ స్టేట్ అండి. సో నిద్ర ఉండదమ్మా మనకి. నిద్ర అంటే నిద్ర కాదు, అది బానే ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది, కానీ అవేర్నెస్ అంటే కాదు. ఆ స్టేట్ అన్నమాట. దాన్ని తంద్రా స్టేట్ అంటాం అనమాట. సో కాన్షియస్నెస్ అనేది స్టేట్ మనకి ప్రెసెంట్ ఉంటుంది. మన చుట్టుపక్కల సౌండ్, క్లాత్, సెన్సేషన్స్ అన్ని తెలుస్తాయి, కానీ ఒక రకమైన ఫాగినెస్ ఉంటుంది అనమాట. సో ఒక మెంటల్ షార్ప్నెస్ ఉండదు, అలర్ట్నెస్. సో ఫర్ దోస్ పీపుల్ ఇది ఒక స్టేట్. ఓకే, బ్లిస్ కాదు బాబు, బ్లిస్ కాదు. బ్లిస్ ఇస్ తురియా, ఇది తంద్ర. సో తంద్రాలో అదే నిద్ర వస్తున్నట్టు ఉంటుంది, నిద్ర రాదండి, అదొక స్టేట్. అది అట్లా, అది స్లీప్లెస్ మెడిటేషన్ అంటారేమో మరి. అంటే ఇట్స్ నాట్ స్లీప్, బట్ ఇట్ ఫీల్స్ లైక్ స్లీపీ లాగా ఉంటుంది మనకి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలియాలి మరి ఎలా చెప్తాం. కానీ ఇస్ ఇట్ యోగా నిద్ర అమ్మా? యోగ నిద్ర ఇస్ సో నైస్. అది కాదు, ఇది ఒక సుషుప్తావస్థ అమ్మగారు. ఇంచుమించు బాబు ఈ స్టేట్స్ లో ఉంటుంది. సో మీకు నియరెస్ట్ మీరు మెడిటేషన్ లోకి డీప్ వెళ్ళి మనం పిక్కోకుండా ఈ యొక్క డ్యూయల్ స్టేట్స్ అండి. అంటే ఇప్పుడు మనం కొత్తగా మీరు ఒకటి నేర్చుకుంటున్నారు అనుకోండి, సంథింగ్ వెరీ న్యూలీ. సో యూ హ్యావ్ దిస్ డ్యూయల్ స్టేట్ ఆఫ్ డూ ఐ నో, బట్ ఐ నో థింగ్స్, బట్ ఐ డోంట్ నో. ఆ ఒక్క అది that is not a right word to talk about Tantra. The perfect way is to talk about in the meditative stance only, where you have consciousness, but it's not fully aware. So you still have some kind of ఒక fogginess, ఒక రకమైన నిద్రలేమితనం అలా ఉంటుంది. ఆ స్టేట్ ని తంద్ర అంటామండి. ఓకేనా? మగెత్తగా అంటారు కదమ్మా, మొద్దుగా అలా అనిపిస్తుంది. ఒక తూగుతా అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఇట్లా అనుకొని మళ్ళీ చేస్తాం మెడిటేషన్. ఆ స్టేట్ అమ్మా. నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. మత్తు మగత అని నాకు తెలుగులో ఇంగ్లీష్ చెప్పడం రాదే, ఎలా చేయాలి?
ఇప్పుడు మీరు ఎంత అర్థం చేసినా అంత అర్థం మైక్ చేసేసుకోండి. మైక్ అంటారమ్మా. అయ్యి సమాధి స్టేట్ అనేది అదేమా, అదంతా ఇవన్నీ క్రాస్ చేయమంటే సమాధి స్టేట్కి వస్తాం. ఇవన్నీ ఫేసెస్ అన్నమాట. ఇవి స్టేట్ క్రాస్ చేయమంటే సమాధి స్టేట్కి వస్తాం. అమ్మగారు సుషుప్తావస్థ అంటారు. సుషుప్తావస్థ అంటే మనకు అన్ని తెలుస్తుంటాయమ్మా, కానీ మనం ఏం చేయలేము, అంతేనా? కాదు, మీరు మెడిటేట్ చేయండి, మీకు తెలుస్తుంది. సరేనా? ఈ యొక్క దట్స్ రియల్లీ ట్రూ. బిట్వీన్ ద స్లీప్ అండ్ ఎట్ వేక్ఫుల్నెస్ దర్ ఇస్ అ స్టేట్. మరి అది సుషుప్త అవస్థ కాదు, అది కాదు. అమ్మ మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ అర్థమవుతుందమ్మా స్టేజ్, మీరు చెప్పే స్టేజ్ అర్థమవుతుంది మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ కూడా. అవునమ్మా, ఇందులో చాలా మంది మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి చెప్పాను కదా తొందర అంటే ఏంటో. అది వచ్చిన గోళ. అందుకే సందీప్ని అడిగా. సందీప్ ఈజ్ అ వెరీ గుడ్ మెడిటేటర్. అబ్బాయి చెప్తే మీకు అందరికి అర్థం అవుద్దని చెప్పి అడిగాను. అమ్మ థాట్లెస్ స్టేట్ అమ్మా. సరే, అదే అలా అనుకోండి. థాట్లెస్ స్టేట్ అనుకుంటారు, కానీ నిద్ర వస్తుంటుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్ బట్ యూ ఫీల్ స్లీపీ. ఆ స్టేట్ ఏదైతే అదమ్మా. ఓకే. తర్వాత కీర్తి. కీర్తి అనేది ఏంటి అంటే యూ సి ఇట్ కెన్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ కెన్ టేక్ డ్యువాలిటీస్. ఓకే అమ్మా. కీర్తి రూపేణ సంస్థిత. అమ్మ 36 అమ్మా. 35 ఇంకా కీర్తి. నేను ఇంకా ఆన్ చేసుకొని ఉన్నా, సో నాకు తెలిసి ఏం చేస్తున్నా. సో యాదేవి సర్వభూతేషు కీర్తి రూపేణ సంస్థిత అన్నాను కదా. సో కీర్తి ఈజ్ మోర్ అబౌట్ యువర్ జయ కీర్తి అంటాం కదా, సక్సెస్ అండ్ ఫేమ్. సో ఈ రెండు ఒకరికి వచ్చాయి అనుకోండి, ఏమవుతుంది? వాట్ ఈస్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫేమ్? స్పిరిచువల్ ఈగో, రైట్? So it can be spiritual ego, it can be ego. Ego is ignorance. ఈ అంత ఫేసెస్ ని మనం క్రాస్ చేసి, మనం ఫిజికల్ ఈగోని క్రాస్ చేసి స్పిరిచువల్ లో ఎంతో సాధన చేసి ఒక స్పేస్కి వస్తాం. అక్కడికి వచ్చేసాక ఒక చేసం అంటాం అనమాట. చేసం అంటే ఏంటి? 2 హిల్స్ మధ్యలో ఉండే స్పేస్. దాని నుంచి దీనికి దూకడం కలిగాము అంటే రీచ్ అవుతాం అట్ సైడ్ ఆఫ్ ద స్పేసెస్ కి. లేదు అంటే దాంట్లో పడిపోతాం ప్లాట్యూలో. ప్లాట్యూ అంటే ఏంటి? లోయ. సో అలా పడిపోయినప్పుడు మనకి ఇప్పటి వరకు మనం ఏ దాని కోసం అయితే సాధన చేశామో అదంతా వేస్టేగా, మళ్ళా బిల్డ్ చేసుకోవాలి కదా. సో నాట్ విత్ అన్ అటాచ్మెంట్, బట్ ద పాయింట్ ఇస్ ఆ కీర్తి జయ అనేది కాంత పిచ్చ 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 స్పిరిచువల్ ఈగో టెస్ట్. ఎవ్రీ పర్సన్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఇన్ దిస్ ఫోరం ఆల్సో, మీకు లాస్ట్ లో వెన్ యు ఆర్ యాక్చువల్లీ ఎట్ ద స్టేట్స్ ఆఫ్ మోక్ష ప్రాప్తి, one last time laga divine will force you into exposing yourself on all these 3 elements. సో ఎక్కడో ఒక దగ్గర దాసులు అయిపోయారు అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాం అనమాట మళ్ళా లైఫ్ లోకి. ఒకవేళ దాన్ని క్రాస్ చేసాము అంటే మనము ముక్తి 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 దానికి యాక్చువల్ పాత్ అంటే క్రమముక్తి, లేదంటే డైరెక్ట్ వాటి వైపు తీసుకెళ్తాడు అమ్మ స్వామి. సో దానికని ఈ కీర్తి జయ వచ్చినప్పుడు, జయం వచ్చినప్పుడు అంతా ఎంత ఒదిగినా, ఎంత పైకి వెళ్ళినా కూడా అంతా అమ్మదయ, అంతా అమ్మదయ, అంతా అమ్మదయ, మాదేం లేదు, అంతా అమ్మదయ. ప్రతిదీ అంటే ఎంతవరకు మీరు దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 అండర్ ఫోర్బ్స్ అండర్ 30 అవార్డు వచ్చింది అనుకోండి. 30 years లో నేను టాప్ 100 ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఫోర్బ్స్ అని చెప్పేసి. యూ షుడ్ హావ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ కదా. ఆ స్టేట్ లోకి రావాలి అంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి కదా. అయినా కూడా ఆ స్టేట్ లో వచ్చినప్పుడు కూడా అంతా అమ్మదయ్య కలగరా అంటే అందరికీ అది వర్తించదు. సంథింగ్ విచ్ ఇస్ లైక్ ఎక్సెంప్లరీ అచీవ్మెంట్ ఇన్ యువర్ వర్క్ స్పేసెస్. లేదు మీ ఇంట్లో వాళ్ళు హోమ్ మేకర్స్ అయితే వాళ్ళకి అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇప్పుడు హోమ్ మేకర్స్ చేసే చాలా చాలా వర్క్స్ నాకు రావు కదా. సో అలా
మీకు వచ్చేవి వర్క్ చేసే వాళ్ళకి రావు, వర్క్ చేసే వాళ్ళకి హోమ్ మేకర్స్ కి రావు. సో ఎవరు తక్కువ కాదు ఇక్కడ. నన్ను కూర్చొని అర్థం చేయమన్నారు అనుకోండి, నాకు ఏబిసిడీలు కూడా రావు అనమాట. ఏం చేయాలో తెలియదు, డిఫికల్ట్ కదా. సో అలా కానీ హోమ్ మేకర్స్ కి అరస చేయమన్నాము అంటే చాలా మంది ఫోటోలు చేసి పంపిస్తుంటారు, అమ్మ చాలా ఈజీ అని చెప్పి. అందాక ఎందుకు వడల గురించి అనుకో. సో కొంతమందికి వడలు చేయాలంటే చాలా కష్టం, ఇంక్లూడింగ్ మీ. కానీ కొంతమంది చాలా ఈజీగా చేస్తారు కదా. సో everyone have our own talents and everyone have our own అంటే సంథింగ్ విచ్ వీ కెన్ స్ట్రెంగ్స్ లాగా అన్నమాట. అలా స్ట్రెంగ్స్ ఉన్నప్పుడు వాటిల్లో వాటిని మనం యూస్ చేసుకొని ఒక ఎగ్జాంపులరీ పొజిషన్ కి మనల్ని తీసుకోగలిగినప్పుడు ఆ టైంలో మనకి డెఫినెట్ గా కీర్తి జయం వస్తుంది. మనకి వచ్చినప్పుడు అంత అమ్మదయ అంత అమ్మదయ అంత అమ్మదయ అనుకుంటూ ఉన్నాము అంటే డెఫినెట్లీ ఆ చేజంలోకి పోవన్నమాట, స్పిరిచువల్ ఈగో చట్టంలోకి ఇరుక్కోమన్నమాట. లేదంటే అందులో ఇరుక్కున్నాము అంటే బయటికి రావడం చాలా కష్టం. సో దానికని ఇది చెప్పారు. యా దేవి సర్వభూతేషు కర్తృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. హూ టేక్స్ ద యాక్షన్ అన్నమాట. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇక్కడ మాయా అంటే ఏంటండి? ఇల్యూషన్ అన్నమాట. సో మన కొంతమంది ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు, ఇది వద్దు అంటుంటే కూడా మనం ఆపకుండా చేయడానికి ముందుకు పోతూ ఉంటాం. ఎందుకని అంటే మనకి మాయ పరిపాలించుంటుంది, ఆ మాయలో ఉండదు ఆమె, అందుకే మహామాయ అంటాం. సో ఆ మాయను తొలగించాలంటే ఎవరు? మహాకాళి మాతే మనల్ని సేరు చేయాలి కదా. అలాంటి మాతకి ఎవరైతే నేను మాయా చట్రంలో ఉన్నప్పుడు నన్ను మాయ నుంచి తొలగించగలిగే ఏకైక డివైన్ ఫోర్స్ ఆవిడే. సో దట్ షీల్ హెల్ప్ మీ గెట్ మెంటల్ క్లారిటీ, ఏది బెటరు ఏది నాన్ స్టాప్ అని చెప్పేసి అలా. ఓకే, జయ చెప్పాను కదమ్మా, యాదేవి సర్వభూతేషు జయ రూపేణ, కీర్తి జయ అనే రెండు చెప్పాను కదా. యాదేవి సర్వభూతేషు జ్ఞాన రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సో నాలెడ్జ్ అన్నమాట. సో నాలెడ్జ్, అవేర్నెస్ అంటే కాన్షియస్నెస్, ఇంటలెక్ట్, విజ్డమ్, ఎక్స్పీరియన్సెస్, అన్నిట్లోనూ మనస్సు, అన్నిట్లోనూ అమ్మే ఉన్నారు. అంటే మన మానసిక సంస్కారాల్లో కూడా ఆవిడే ఉన్నారు. సో మనల్ని నడిపిస్తున్నారు, ఎందుకంటే మనకి మాయ కబలించింది కాబట్టి. సో ఈ జ్ఞానం అనే కాంతికి ఆ మాయ మీద వేసాము అంటే మాయ తొలగి మనకి విషయాలు తెలుస్తాయి. కాబట్టి అలాంటి నేను ఇప్పుడు ఒక లైఫ్ లో ఒక స్ట్రగుల్ అవుతున్నాను. ఆ స్ట్రగుల్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ ఏం ట్రై చేసినా కూడా పోవట్లేదు, అన్ఆన్సరబుల్ గా ఉంది. ఏంటి దాని అర్థం? మాయ, ఒక మానసిక ఒక సంస్కారం ఉంది. దాని మీద నాకు టైం వస్తే గానీ, అంత సాధన చేస్తే గానీ దాని మీద నాకు లైట్ కనపడదు. లైట్ కనపడకపోతే నాకు దారే కనపడకపోతే నేను ఎలా నడుస్తాను? సింపుల్ లాజిక్ కదా. సో ఏదైనా విషయం చేయాలి, అవును నాకు చెయ్యాలనే ఉంటుంది, కానీ నాకు తెలియాలి కదా ఏం చేయాలో. ఏం చేసినా ఫెయిల్ అవుతున్నా, ఏం చేసినా ముందుకు పోట్లా. అది నాకు సంబంధించింది అయితే నేను కరెక్ట్ చేసుకుంటా. పక్కన వాళ్ళు ఎవరెవరో అట్లా బిహేవ్ చేస్తుంటారు, వాళ్ళ వల్ల నాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి ఎవరో ఏదో చేసిన దానికి నేను ఎలా బాధ్యురాలను అవుతాను? హౌ కెన్ ఐ హెల్ప్ మై సెల్ఫ్? అలా మనం పడిపోతాం కదా. అలాంటివన్నిటికీ అర్థం ఏంటి అంటే మాయ ఉంది, విచ్ ఇస్ స్టాపింగ్ us ఫ్రమ్ నాట్ నోయింగ్ ద ట్రూత్. సో నాకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఎందుకు వస్తోంది అని చెప్పగలిగే శక్తి ఉండే జ్ఞానంతో ఉంది అమ్మ. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారే కదా. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ నమస్తస్యే నమస్తస్యే. యా దేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇచ్చా అంటే లైక్ ఐ వాంట్ దిస్ అంటాం కదా. యా దేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సృష్టి రూపాల్లో ఆవిడే ఉంది. యా దేవి సర్వభూతేషు భూతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః. భూతి అంటే ఏంటండి? గ్రోత్, మనీ, ప్రాస్పరిటీ, వెల్త్, ముందుకు పోయే. సో నాకు గాని మాయ గాని, నా మాయలో ఉంది ఆవిడ, ఆ మాయని జ్ఞానంతో నేను ఛేదించగలిగాను అంటే, ఎందుకంటే ఆవిడ సృష్టి స్థితి మొత్తాన్ని ఆవిడే చూడగలుగుతుంది కాబట్టి, నాకుండే మాయ ఎప్పుడు కొలవాలో కాల రూపేణ కూడా ఆవిడే ఉంది కాబట్టి, ఏ టైంకి అయితే ఆ టైంకి పడినప్పుడు నాకు ఫ్లరిష్మెంట్ వస్తుంది, ముందుకు వెళ్తుంది. నేను ఏదైనా చేయాలి అనుకుంటే నా దృఢత్వము, సెల్ఫ్ డిటర్మినేషన్, అది స్పిరిచువల్ డిటర్మినేషన్ కానీ ఫిజికల్ డిటర్మినేషన్ కానీ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి చేస్తాను. అలా డిటర్మినేషన్ లో ఆవిడ ఉంది. అలాంటి ఆలోచనలో మనం ఉన్నప్పుడు ఇది నేను చేశాను నా అనేది తగ్గదు. ఆవిడ ఇచ్చారు, అలా ఇచ్చారు అంటే ఆవిడ చేయించుతున్నారు. అది చేయించడం వల్లే నేను చేయగలుగుతున్నాను. ఈ లాంగ్వేజ్ లో మనం ఉన్నంత కాలం మనకి స్పిరిచువల్ ఈగో అనేది ఎక్కువ మనల్ని టార్చర్ చేయదండి. నేనే చేశాను, నా ఇంటెలిజెన్స్ తో చేశాను, నా ఒక పరపతితో చేశాను, నా ఒక కాంటాక్ట్స్ తో చేశాను, నేను చేస్తున్న జాబ్ వల్ల చేశాను, ఇంకోటి ఇక్కడ ఎక్కడైనా నా 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 అని ఉంటే, ఇప్పుడు 4-5 చెప్పాను, ఈ 4గిట్లో ఆవిడ లేకుండా ఉందని ఎక్కడైనా ఉందా? లేదు కదా. మరి అటువంటప్పుడు ఆ వచ్చిందే ఆవిడంటే మళ్ళీ ఆవిడ నేను పోయేసి నా వల్లే వచ్చిందని చెప్పడం గర్వమే కదా, డబ్బులు పడతాయి అన్నమాట. అందుకోసమే యా దేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు ముద్రా రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. సో కొన్నిసార్లు మనము మన బాబు అనుకోండి, మోస్ట్ ఆఫ్ యూ హియర్ ఆర్ మ్యారీడ్ కాబట్టి ఎగ్జాంపుల్ బాగా రిలేట్ అవుతారు. అన్మ్యారీడ్ పీపుల్ బహుశా మీ మమ్మీ డాడీతో మీరు అనుకోండి. సో కొన్నిసార్లు అడుగుతారు, నాకు ఇది కావాలి, ఎక్స్ బాక్స్ కావాలి, లేదా ఇంకోటి ఏదో కావాలి. సో ఒకసారి అయ్యేసరికి ఫస్ట్ నో 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 నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అంటాం. తర్వాత ఎక్స్కర్షన్కి వెళ్తామని అడుగుంటాం చిన్నప్పుడు మనం, ఏదో కొన్ని ఫస్ట్ లో నో 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 నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, అస్సలు ఛాన్సే లేదు అని చెప్తారు. అని కొంతసేపు అయ్యేసరికి ఓకే పోనీ, జాగ్రత్తగా ఉంటావా, ఇది చేస్తావా, ఇట్లా ఉంటావా అని అడిగి మనం కొనిచ్చేస్తాం కదా. అంటే ఏం చేస్తున్నావు, మనం ఒక మనసు సాఫ్ట్ అయిపోయి వాళ్ళు అడిగింది ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నాం. అర్థమవుతుందా? ఆ సాఫ్టనింగ్ లో ఉందమ్మా అనేసి. సో మనకి ఎప్పుడైనా ఏదైనా కోరికలు కోరుతుంటే ఆ కోరికలు తీరుతున్నాయి అంటే అర్థం ఏంటి? అమ్మ తన ఒక కరుణని మన వైపుకు డైవర్ట్ చేసి, మనకి ఇంకా కర్మ ఉన్నా కూడా చిన్న పిల్లలు నాకు దాన్ని శరణ అనుకుంటున్నారు అని చెప్పి తన దయార్థ హృదయంతో కొంచెం సాఫ్ట్ అయ్యి మనకి ఆ చిన్న వరం ఇస్తుంది. ఒక చిన్న పీస్, ఇఫ్ నాట్ ద హోల్, వన్ స్మాల్ పీస్ ఆఫ్ చాక్లెట్ లాగా. అస్సలు చాక్లెటే లేని వాళ్ళకి అంత చిన్న చాక్లెట్ కూడా స్వీట్ గానే ఉంటుంది కదండి. వర్షమే లేదు అనుకుంటే తుంపర్లైనా కూడా హాయిగా ఉంటుంది కదా. కొన్నిసార్లు లైఫ్ బ్రింగ్స్ అస్ టు దాట్ పాయింట్ అన్నమాట. అందరికీ కాకపోయినా కొంతమందికి ఇట్ బ్రింగ్స్ అస్ టు దాట్ ప్లేస్ వేర్ ఏం దారి కనపట్ల, లాక్ అయిపోయింది, ఏం చేయాలో తెలియదు, చేస్తున్న కొద్దీ ఇంకా లాక్ అవుతోంది కానీ ఏది ఓపెన్ కావట్లేదు, ఎలా అనేది అసలు బుర్రకెక్కట్లేదు, కష్టమేమో తిరుగుతోంది, ఎలా హౌ అని మనం ఆ ముమ్మడిలో ఉన్నప్పుడు ఈ సప్తసతి సాధన చేస్తూ ఉంటే ఒక 11 times 20 times నాన్ స్టాప్ గా, మధ్యలో బ్రేక్ లేకుండా, అప్పుడు మనకి ఒక మూమెంట్ వస్తుంది లైఫ్ లో చిన్నగా. నాట్ ఎ బిగ్ వన్, బట్ ఇట్ కాన్ బి ఇగ్నోర్డ్. ది నెగ్లిజిబుల్ వన్ మాత్రం కాదనమాట. డెఫినెట్లీ ఇట్ ఫీల్స్ లైక్ అమ్మ నాతో ఉంది అనే ధైర్యం వచ్చేలాగా ఉంటది అనమాట. అది ఒక చిన్న ఈల్డే, వెరీ స్మాల్ అన్నమాట. కానీ మనకు అది పన్నీర్ జల్లులా ఉంటది అప్పుడప్పుడు. ఆ స్పేసెస్ లో అది ధృతి అంటే, అలాంటి దాంట్లో అమ్మున్నారు అనేసి. That is a closest అండి.
యా దేవి సర్వభూతేషు ముద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు వేదరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శాస్త్రరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ధారారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సో ముద్ర అంటే ఏంటంటే రాజమౌళి ముద్ర అని అంటారు చూసారా, ఒక స్టాంపు. అక్కడి నుంచి లోకల్లో ఉండే జెస్చర్స్ అంటే నవ్వులో, యాంగర్ లో, మన డాన్స్ లో అన్ని రకరకాల ఉన్నాయి కదా, ఇలా 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 చెప్తారు కదా ముద్రాస్ అని చెప్పేసి. సో ఆ ముద్రాస్ అన్నిట్లో అంటే దాని యొక్క భావము, దాని యొక్క భంగిమ, దాని యొక్క అర్థము అన్నిట్లోనూ అమ్మున్నారు. సో మనం కమ్యూనికేషన్ అంటే ఏంటి, జనరలీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కమ్యూనికేషన్, హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. సో ఎవ్రీ వన్ డజంట్ ఎక్స్ప్రెస్ ద వే యూ ఎక్స్ప్రెస్. మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నామో వ్యక్తుల వాళ్ళు అదే రకంగా ఎక్స్ప్రెస్ చేయరు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ యూనిక్ టోనాలిటీ. ఒక వాళ్ళ లాంగ్వేజ్ నుంచి, వాళ్ళ యొక్క యూజ్ చేసే వర్డ్స్ నుంచి, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ నుంచి, జెస్చర్స్ నుంచి చాలా చాలా తేడా ఉంటుంది. సమ్ టైమ్స్ వాళ్ళు చేసేది మనకి నచ్చకపోవచ్చు, దట్ ఈస్ నాట్ వాట్ వీ అప్రిషియేట్, కానీ ఇట్ డజంట్ డిస్కౌంట్ ద ఫ్యాక్ట్ దట్ దట్స్ దేర్ ముద్రాస్, దట్స్ హౌ దేర్ మెంటల్ మేకప్ వుడ్ బి. దాన్ని మనం డిస్కౌంట్ చేయలేం. సో ఇలా చేస్తున్నారు అన్నప్పుడు మనకు ఆ హేటెడ్ వస్తుంటుంది, ఇలా చేయొద్దు చేయొద్దు అని. అందులో కూడా అమ్ముంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వి డోంట్ ట్రై టు జడ్జ్, వి డోంట్ ట్రై టు కరెక్ట్, వి డోంట్ ట్రై టు కమెంట్, వి ట్రై టు యాక్సెప్ట్. అలా యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒక రకమైన టిఫ్నెస్ అనేది ఆ రిలేషన్ లో తగ్గుతుంది. సో అందుకోసమని ఎక్కడెక్కడైతే నాకు హేట్రెడ్ ఉంది ఒకరి మీద, లేదు నా కమ్యూనికేషన్ స్టైల్లోనే మాట్లాడాలి, ఇలానే ఉంటేనే నాకు అర్థమవుతుంది అని మనం గ్రహించుకున్నప్పుడు మేబీ దిస్ ఈస్ ఆల్సో ఎ పాసిబిలిటీ. వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడడానికి నన్ను ట్రై చేస్తున్నారు, కమ్యూనికేట్ ట్రై చేస్తున్నారు, మేబీ ఐ షుడ్ ట్రై టు, అంటే నా ఒక బయాసెస్ ఇది రాంగ్, ఇలా ఉండకూడదు, దిస్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి అన్నంతసేపులో వి ఆల్వేస్ లుక్ ఫర్ the comprehension that I would understand the way I want kada. So rather maybe there is different expressions, gestures that's there, there's different ways people can communicate including the body language. అలా మనం ఒక రకమైన టాలరెన్స్ తెచ్చుకున్నాము అంటే బహుశా వాళ్ళు చెప్పే పాయింట్ లో ఒక ఫ్యాక్ట్ కానీ, లవ్ కానీ, కేర్ కానీ, వాల్యూ కానీ చూడొచ్చేమో. ముందు మనము ఆ బయాస్ తో మన మైండ్ ని క్లోజ్ చేసేసుకుంటే వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని మనం పట్టుకోలేం కదా. సో దానికోసమని ఈ పాయింట్ తీసుకొచ్చారండి. ఖచ్చితంగా వేదాలు, శాస్త్రాలు, కొంతమంది నాకు చాలా వచ్చు, ఐఎమ్ నాలెడ్జబుల్ పర్సన్, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, లేదు నాకన్నా జ్ఞానులు ఇంకొకరు లేరు. సైంటిఫిక్లీ, వేదికలీ రెండిట్లోనూ షీఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. అక్కడి నుంచి ఆవిర్భావం అయినాయి. అంత మాస్టర్ మైండ్ నుంచి అంత, అంటే మనము ఎటువంటి ప్రొఫెషన్ లో ఉన్నా కూడా రైట్ ఫ్రమ్ థింగ్స్ దట్ రిక్వైర్స్ అంటే ఒక రిపిటేటివ్ మోడ్ లో మాట్లాడేదానికి మెంటల్ కాగ్నిషన్ అది కావాలి, లేదు అంటే ప్రూవ్ చేయాలి స్టాటిస్టికలీ వాలిడేషన్స్ లో. సో ఈ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లో ఇందులోనూ ఆవిడున్నారు, అందులోనూ ఆవిడున్నారు. ఇంక మనదే ఉంది గర్వం, ఆవిడే హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు నాకు ఇంత వచ్చేసు, ఐ హ్యావ్ దిస్ మెనీ డిగ్రీస్, ఐ హోల్డ్ దిస్ మచ్, ఈ ఐ అనేది మళ్ళీ తగ్గిపోతుందిగా. ఐ లేదు అంటే అగైన్ గెట్ ఓవర్ స్పిరిచువల్ ఈగో. దార అనేది ఏంటి అంటే ధరతి అన్నమాట, భూమి. లేదు అంటే స్టెబిలిటీ. సో మనకి ఒక చెప్పాను కదా, ఏ దారి కనపడినప్పుడు మళ్ళగా దారి కనిపిస్తుంది, తర్వాత మనకి స్టెబిలిటీ ఇస్తుంది అమ్మ. ఆ స్టెబిలిటీలో అమ్మ ఉంది. స్టెబిలిటీ ఉంది ఏమవుతుంది, లైఫ్ అంతా ఓకే ఒక స్టేబిలిటీలో నడుస్తుంది కదా. మనకు ఒక రకమైన ఒక ఆధారంగా ఉంటుంది కదా, ఆ ఆధారంలో అమ్మ ఉంటది అన్నమాట. యా దేవి సర్వభూతేషు
శృతి రూపేణ సంస్థిత. సో జెస్చర్స్ ఆర్ హ్యాండ్ బాడీ మూమెంట్స్, ముద్రాస్. శృతి అంటే సౌండ్. సో సౌండ్ ఫార్మ్స్, టొనాలిటీస్, వాయిసెస్, టింబర్. కొంతమంది మెల్లగా రా అంటే కూడా రారా అన్నట్టు వచ్చినట్టు అనిపిస్తుంది, కొంతమంది రారా అంటే కూడా రామ్మా అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు యూజ్ చేసే వాయిస్ కోసం వాళ్ళ వాయిస్ ప్రాబ్లం అన్నమాట. వాయిస్ పెట్టలో కొంతమందికి కఠినం ఉంటది అన్నమాట. సో వాళ్ళు ఎంత ముద్దుగా పిలిచినా కూడా పక్కన వాళ్ళకి అది వాళ్ళు ఏదో కొట్టేస్తున్నారు, బాధేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. దాంట్లో కొట్లాడేస్తారు. నేను మెల్లగానే కదా చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్టే కదా అని మనం అలా అనుకుంటాం. అవతల వాళ్ళకి మనం కొట్టేసినట్టు, బాధేసినట్టు, ఇంకా ఏదో చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆ అర్థం తెలుసుకున్నాము అంటే వి షుడ్ యాక్సెప్ట్ అన్నమాట. ఇట్ గివ్స్ అస్ ఒక విండో ఆఫ్ ఓపెనింగ్ దట్ పెర్హాప్స్ ఐ షుడ్ జస్ట్ గో బియాండ్ దస్ ఓపెన్. అంటే ఈ యొక్క జెస్చర్స్, ఈ యొక్క వాయిసెస్, వీటిలో అమ్ముంది అనుకున్నాం ఒక మొమెంటరీ. అంటే నాకు గట్టిగా అరిస్తే ఎవరికైనా భయం, నాకు ఆ భయంలో వణికిపోతున్నాను అంటే నేను ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతాను ఆ టైంలో? ఓకే, గట్టిగా మాట్లాడితే భయమే, కానీ ఆ గట్టిగా మాట్లాడే వాయిస్ లో అమ్మున్నారు. నేను ఇలా గట్టిగా ఊపుతున్నారు చేతులు, వీళ్ళు దీంట్లో కూడా అమ్మున్నారా? నేను అలానే చూస్తూ ఇది ఒకటి ఎలా చాన్ చేసుకుంటున్నాను అనుకోండి, నా మైండ్ లో గుండె దడ తగ్గుతుంది. వాళ్ళు అలా అరవంగానే నేను ముందర ఫెయింట్ అయిపోకుండా, కొంచెం కాళ్ళు వీటిలో వణుకకుండా అలానే కొంచెం నిలదొక్కుకోగలుగుతాను. అలా ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు కాదు, 90 సెకండ్లు అలా స్టేర్ చేసాము అంటే మన బాడీలీ రియాక్షన్స్ కామ్ అయ్యాక మనం ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అసలు వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వేర్ ఇస్ దిస్ యాంగర్ కమింగ్ ఫ్రమ్, వాట్ ఆర్ దే ట్రైయింగ్ టు కమ్యూనికేట్, ఎంపతి స్టార్ట్ అవుతుంది అనమాట. విల్ స్టార్ట్ లుకింగ్ ఫ్రమ్ ద అదర్ పీపుల్స్ లెగ్స్. లేదు అంటే ఎంతసేపు మనం ఆ వాయిస్ రైజ్ అయింది ఈ చేతులు మూమెంట్ లోనే మనము టర్న్ ఆఫ్ చేసేసుకొని మనం స్టార్ట్ చేసేస్తాం అనమాట ఆ రియాక్షన్ లోకి. ఇంకా వాళ్ళ రియాక్షన్, మనం రియాక్షన్ ఏమవుతుంది అప్పుడు? బ్రహ్మానందం ఏ అంటే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది అనమాట. అదేమో కామెడీ, ఇదేమో లైఫ్. కొట్లాడతా అంటే నేను ఇంకోటి కొట్లాడతా, ఎందుకు ఈ గోలంతా? అసాధకులు మనం బాగా మనకి సిద్ధు వచ్చేస్తాయి. ఒక 15-20 సార్లు కాదు, 50 సార్లు చదవంగానే సిద్ధులు స్టార్ట్ అయిపోతాయి. ఏదో పొరపాటున మనం కసిగా వాళ్ళకి ఏదో అవ్వాలనుకుంటే నిజంగా అయింది అనుకోండి, అన్నసరి మనమే కదా బాధపడతాం, అయ్యో నా వల్ల వాళ్ళకి అలా అయింది అని. ఎందుకు? అందుకని ఇవన్నమాట విషయాలు. ఓకే, నెక్స్ట్ శృతి స్థితి రూపేణ సంస్థిత. యా దేవి సర్వభూతేషు స్థితి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు ప్రీతి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు భక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు ముక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమో నమః. ఇక్కడ యా దేవి సర్వభూతేషు స్థితి, ధార. ఏం డిఫరెన్స్? ధార అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉంది, ఆ భూమి మీద మనకి సీడ్స్ వేస్తే మనకి ప్లాంట్స్ వస్తాయి. సో అది బేరర్ అన్నమాట. అక్కడ ఎర్త్ గురించి ధార. అలా అమ్మ మనలోకి అంత సహనము, మనల్ని హోల్డ్ చేస్తారు, మనల్ని పట్టుకుంటారు, మనకి స్టెబిలిటీ ఇస్తారు. స్థితి అంటే ఏంటి అంటే ఫర్మ్నెస్. మనకి ఒక విషయంలోకి వచ్చినాక ఒక గ్రౌండెడ్ ఫీలింగ్ అన్నమాట. సో ధార ఈజ్ సంథింగ్ విచ్ హోల్డ్స్ ఇట్. స్థితి ఈజ్ సంథింగ్ వెన్ వి ఫీల్ స్టేబుల్, వెన్ వి ఫీల్ గ్రౌండెడ్. సో రెండు ఇట్ పాయింట్స్ టువర్డ్స్ బేరర్, స్టెబిలిటీ ఇవే. కానీ అగైన్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈవిడ హోల్డ్ చేస్తారు. స్థితి అంటే మేబీ వెన్ సమ్వన్ హోల్డ్స్ ఐ మైట్ గెట్ స్టెబిలిటీ. సో హోల్డ్ చేసే దాంట్లో ఆవిడుంది, స్థిరత్వంలోనూ ఆవిడుంది. సో ఇచ్చేవాళ్ళు ఎవరు, పుచ్చుకునే వాళ్ళు ఎవరు అనే ఫిలాసఫీలో ఉంటుంది అనమాట. అది ఈ రెండు వర్డ్స్ కి డిఫరెన్స్. ప్రీతి అంటే లవ్ అన్నమాట. అన్నిట్లోనూ లవ్ లో ఉంటాం కదా. సో ప్రీతి రూపేణ సంస్థిత. ఆవిడే మనతో ఎవరైనా లవ్ చూపిస్తున్నారు అంటే కొంతమంది అడిక్టివ్ అయిపోతాం అనమాట వాళ్ళ లవ్ కి. లేదు అంటే ఇక రుణాలు జన్మలు రుణాలు అయిపోతాము. లేదు అంటే
వాళ్ళ లవ్ కోసం అని చెప్పి మనకి ఎంతో ఇష్టం లేకున్నా కూడా కొన్ని పనులు చేస్తామన్నమాట. జస్ట్ టు ఫిట్ ఇన్, జస్ట్ టు నాట్ మేక్ దెమ్ యాంగ్రీ ఆర్ అప్సెట్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఆర్ డిసప్పాయింటెడ్. కానీ అవి మనకు నచ్చవు. ఒక్కసారి అయితే పర్వాలేదండి. ఇలా మనం రిపీటెడ్ గా చేస్తూ ఉంటే కొన్ని ఇయర్స్ అయిపోయాక నా ఇష్టాలేంటో, నాకేంటో, నేనెవరో మర్చిపోయి ఉంటాను. నా లైఫ్ అంతా పక్కన వాళ్ళ కోసము, వాళ్ళ యొక్క లైక్స్, వాళ్ళ యొక్క డిస్లైక్స్, వాళ్ళ యొక్క సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ కి నా వైఫ్ ని ఇంటర్వ్యూన్ చేసేసుకుంటుంటాను కానీ నాకంటూ ఏది ఉండదన్నమాట. కానీ మీరు అనేది ఒక 1+1 ఆఫర్ లాగా ఆ అవతల వాళ్ళకి ఆ ఇష్టం ఎవరి మీద కార్మికంగా బంధనం ఉందో వాళ్ళ మీదే ఉంటుందన్నమాట ఇలాంటి రిలేషన్. అంటే ఏంటి, ఇది ఒక ఇన్ఫినిటీ లూప్ లో ఉన్నారు మీరు. ఆ ఇన్ఫినిటీ లూప్ ని ఎప్పుడు ఛేదించాలి? సో వెన్ విల్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ ఆఫ్ ఫర్ ఎవర్ సర్విట్యూడ్? సర్విట్యూడ్ అంటే సర్వ్ చేస్తూనే ఉంటాం అనమాట. అంటే మనం ఏమన్నా రాసామా ఎవరికైనా ఎప్పుడైనా స్లేవ్ గా ఉంటాను అనేసి? లేదుగా. అలాంటప్పుడు ఆ లైఫ్ లో ఎక్కడైనా నేను స్లేవ్ గా ఉన్నానేమో, అందుకని చెప్పేసేసి ఈ లైఫ్ లో కూడా సర్విట్యూడ్ చేసుకుంటూ ఉంటా. అది ఒక రీజను. లేదు అంటే ఆ లైఫ్ లో నాకు కష్టమైన ఉన్నప్పుడు అతనో ఆవిడో ఎవరో they would have shown us a way for getting out of this problem. So I think my life exists because of that person, so I have to be always grateful. So ఇంక గ్రాటిట్యూడ్ ఎప్పటికీ అంటే అది తెగనా లేదైనా ఎప్పటి వరకో వస్తుంది లైఫ్ లో. సో దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఇన్ టు ప్లేస్ అనమాట. కాబట్టి వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు కానీ చూపించే వాళ్ళు ఎవరు? వాళ్ళలో ఉండే అమ్మ. అప్పుడు నేను లాయల్ గా ఉండాల్సింది అమ్మకా మనిషికా? అమ్మకే. అర్థమవుతుందా లాజిక్? సో ఇలా మనం రూట్ చేసుకున్నాము అంటే ఎవరి మీదకే మనము అంటూ ఓవర్ అటాచ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే డిటాచ్ గా ఉండాల్సిన పని లేదు. మనల్ని మన డివైన్ వర్క్ ని మనం అంటే ఇది నేను చాలాసార్లు చెప్తానండి. మనం అందరం ఇక్కడికి వచ్చాము అంటే 100% మనం ఏదో ఒక అచీవ్ చేయాలి అనే వచ్చుంటాం. డెఫినెట్ గా డివైన్ మనకి ఒక వర్క్ ఇచ్చి ఉంటుంది. షీ వుడ్ హావ్ గివెన్ సమ్ వర్క్ అండ్ వర్చ్యూ ఆఫ్ ఇట్ వి ఆర్ హియర్. కానీ ఏం చేస్తామంటే ఈ కంఫర్ట్ జోన్స్ లోకి వెళ్ళిపోయి అంటే ఇవన్నీ చేయడానికి కష్టం. సో అవి చేయడానికి నాకు గట్స్ లేక, లేదంటే డైరెక్షన్ లేక క్లారిటీ లేక నేను డిటోర్ చేసేసుకుంటాను. సో ఏమవుతుంది, ప్రారంధము అలానే ఉంటుంది, మళ్ళీ ఆగమిలోకి సంచితంలోకి వెళ్ళిపోతాం. సో మళ్ళీ అవే కన్సర్న్ సాల్వ్ చేయడం కోసం పుడుతూ ఉంటాం అనమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంత ఎంఫసైజ్ చేస్తున్నాను ఈ యొక్క మానసిక సంస్కారాస్ గురించి. కొంతమంది అంటే ఇది చెప్పకూడదండి, మళ్ళీ కాంట్రవర్షియల్ అవుతుంది. ఎస్పెషలీ అనమాట ఇట్ మైట్ సీమ్ అమ్మ ఒకవేళ మేము ఇప్పుడు ఇలా ఉంటున్నాము సో దట్ మా స్పౌస్ కి నాకు హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ నేను కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను అంటే ఆల్రెడీ మేము ఆ ఒక రౌండ్ ఆఫ్ మాది అని చెప్పి మేము బాగా దెబ్బలాడుకొని తర్వాత అంతా ఈ న్యూ నామ్ కి మేము అలవాటు పడిపోయాం. ఇప్పుడు మళ్ళా మేము దాన్ని మేము గెలికాము అంటే అగైన్ మాకు ఇంట్లో హార్మోని దెబ్బతింటుంది. అప్పుడు ఎలా అనేది చాలా సమంజసమైన క్వశ్చన్. అయితే ఇది నేను చేయట్లేదు, అమ్మ చేస్తారు. ఎందుకని? ఆవిడ 400 కిలోవాట్ మెగావాట్ అని చెప్పాను ఆల్రెడీ. సో ఎక్కడెక్కడో గుండె పొరల్లో ఉండే బాధను మొత్తం లాగి డిఫరెన్స్ ఏంటి అమ్మ లేకున్న దానికి అంటే, అమ్మ ఉన్నప్పుడు మనకు ఒక కాన్షియస్నెస్ చేతనంతో నడిపిస్తుంది అమ్మ. ఒక రకమైన ఒక గైడెన్స్ ఇస్తుంది, ఒక స్మరణ ఇస్తుంది, ఒక స్మృతి ఇస్తుంది, హోల్డ్ చేస్తుంది వృత్తిలాగా. ఇవన్నీ చేస్తుంది అమ్మ. మనకు అవన్నీ లేనప్పుడు, అమ్మతో మనకి డైరెక్షన్ కనెక్షన్ లేనప్పుడు మనం చేస్తాం మన ఈగో నుంచి, మన మానసిక సంస్కారాల నుంచి. అప్పుడు మనకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే అమ్మ పాత్రలోకి వచ్చేసి ఈ స్మరణలన్నీ యాడ్ అయ్యాక ఇన్ దట్ ప్రాసెస్ నేను ఒక్కొక్క స్టెప్ ముందుకు పోతూ ఉంటే ఛాన్సెస్ ఆఫ్ మీ నాట్ గెటింగ్ ఏ బ్యాక్లాష్ ఇస్ వెరీ రేర్ అన్నమాట. జస్ట్ ఏంటి అంటే మనకి అమ్మ చెప్పే మాటలు మనకు అర్థమై చేసుకోవాలి. దానికే ఈ పురస్చరణలు, ఈ మంత్ర జపాలు, ఈ యొక్క పెద్ద పెద్ద సాధనలు, ఇవన్నిటికీ ఎండ్ గోల్ ఏంటి? నేను నా ఈ ప్రారంభం అనే దాని మీదకి ఎందుకు వచ్చాను, ఏం నేర్చుకోవడానికి వచ్చాను, ఎలా నేను దాని మీద ఫోకస్ చేయాలి, ఇంతే మన యొక్క గోల్ అన్నమాట. ఓకేనా?
సరే అయితే ఈ రోజుకి ఇంకా ఆపేద్దామండి. రేపు ఫినిష్ చేసి 6th చాప్టర్ కూడా చెప్పుకుందాం. ఓకేనా అందరికి? ఆర్ యూ ఏబుల్ టు రిలేట్ విత్ వాట్ ఐ am టాకింగ్ అండి? అందరికి? సౌజన్యమ్మ, హిమా, చందన అమ్మ, హిమానలిని అమ్మ, నవదీప్మ, హారికమ్మ, రాధమ్మ, దుర్గమ్మ, వీళ్ళందరూ ఆర్ యూ ఏబుల్ టు రిలేట్ నేనేం చెప్తున్నాను? ఎందుకంటే నా విండోస్ లో కొంతమంది ఉండరు, సో నేను వాళ్ళ పేర్లు ఎత్తాను. నాట్ దట్ మీరు ఐ డోంట్ భార్గవి మా వీళ్ళందరూ. సో జస్ట్ గోపాల్ బాబు, గుడ్ టు సీ యూ ఇన్ ద ఈవినింగ్. క్రిస్మస్ వీకేమో కదా? సరే అయితే సరేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా అమ్మ సాల్వ్ చేస్తుంది, అమ్మ ఎలా సాల్వ్, మా అందరికీ ఇన్హెరెంట్ గా ఇదొక్కటి అది లీవ్ ఏ థాట్ విత్. ఓకేనా? అందరికీ నేను ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను. ఈరోజు 24th కదా, 25th. సో 24th నైట్ పోయి ఒకసారి చర్చిలు చూడండి. అందరూ చర్చిలన్నీ ఖాళీగా ఉంటాయా, లేకుంటే గుడుగుము ఉంటాయా? మనలాగా శివరాత్రికి పోయేసి ప్రసాదాలు తినాలి అని వెళ్తారా, కూర్చొని గంటలు గంటలు ప్రే చేస్తారా అనేది మీకు హోంవర్క్ అన్నమాట. ఎవరెవరు చేస్తారో చూద్దాం. అది క్రిస్టియన్స్. మరి మనం ఏం చేస్తాము? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పెద్దోళ్ళు ఉన్నారే చిన్నలాగా, నేను అప్పుడు చెప్తాను, ఫామ్ ఇస్తాను అందరూ. కానీ హైదరాబాద్ కూడా వస్తున్నా, ఎవరైనా నిద్రపోవాలి మాకు కాదు అని చెప్పారంటే ఒప్పుకోను నేను. ఖచ్చితంగా కూర్చొని శివరాత్రి పూజ చేయాల్సిందే అందరూ. మనం కాకపోతే ఇంకెవరం చేసుకుంటాం? సో ఇప్పుడు పోయి మీకు ప్రూఫ్ ఇస్తున్నా, పోయి చూడండి. అన్ని చర్చిలు ఏ ఊర్లో ఉన్నారో అందరు రిప్రజెంటేషన్. అమ్మ మాది మహబూబ్ నగర్ అంటే మాది కర్నూలు, మాది హైదరాబాదు, మాది ఇది మాది అది. ఏ ఊర్లో ఉంటారో ఆ ఊర్లలోకి పోయేసి యాక్చువల్ గా క్రిస్టియన్లు పోయి చర్చిలో ఏం చేస్తున్నారో ఒకసారి అలా తొంగి చూసి వచ్చేయండి. వాళ్ళు గంటలు కూర్చొని బైబిల్ చదువుకుంటూ ఉంటారు. ఏమ్మా చైతన్య? బిజీగా యూనిటీగా ప్రేయర్ చేస్తారమ్మా వాళ్ళు. మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఊహించుకోవాలి. ఏమి? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఆ ప్రాబ్లమ్స్ ఒక్క రోజులోనే పో అన్నంతగా పోవు. ఉండు అన్నంతగా ఉండదు. కానీ ఆ పో అన్నప్పుడు పోవు, ఉండు అన్నప్పుడు ఉండవు. అలా మనకి కంట్రోల్ లేని దాని మీద మనం అటాచ్మెంట్ పెట్టుకొని ఏం ప్రయోజనం? ఎగ్జాంపుల్, బ్రీత్ తీసుకోండి అందరూ. ఓకే, ఆపేయండి కొంతసేపు. బ్రీత్ అవుట్ చేయొద్దు అని పెట్టి ఆపేయండి. కొంతసేపు అయ్యేసరికి బ్రీత్ అవుట్ చేయాలి అని ఆత్రం. బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ ఇన్ చేయొద్దు కొంతసేపు. మళ్ళీ బ్రీత్ ఇన్ చేయాలి అని ఆత్రం. అక్కడ మీరు బ్రీత్ అవుట్ చేయాలి అనుకుని ఆత్రపడినా, బ్రీత్ ఇన్ చేయాలని ఆత్రపడినా, కొంతసేపు అయ్యేసరికి మీ యొక్క లంగ్ కెపాసిటీ ప్రకారమే మీ బ్రీతింగ్ నడుస్తుంది కదా. ఇది మధ్యలో మనకి ఎందుకు ఆత్రం? ఆ ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు వదిలేయాలని ఎందుకు ఆత్రం? వదిలేస్తున్నప్పుడు పీల్చుకోవాలని ఎందుకు ఆత్రం? అర్థమవుతోందా? నా ఓన్ విధాల్లో వేదాంతాలు చెప్తుంటాం అనమాట. సో ఇది, సో అందుకని ఆత్రపడద్దు అనమాట. ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరుగుతాయి. సో ఏదో జరగలేదు, ఈ రోజే జరిగేయాలి, ఇప్పుడే జరిగేయాలి, ఇగో ఈ 4 సార్లు నేను సప్తతి చదివేస్తే నాకు రేపటికి ఇది సాల్వ్ అయిపోతుంది అనుకున్నంతలో అది సాల్వ్ కాదు. సాల్వ్ కాదులే అని వైరాగ్యంగా ఉన్నప్పుడు అది సాల్వ్ కాకుండా ఉండదు. మీరు ఆ ఇంటెన్షన్ వేసారు, నాకు ఈ ప్రాబ్లం కావాలి, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి. ఆ తర్వాత రిజల్ట్ అనేది వదిలేయండి. మనం చేయాల్సిందల్లా వర్క్. మన చేతుల్లో ఉన్నది మనం ఎంత పాఠం చదువుతున్నాం, ఎంత భక్తిగా పాఠం చదువుతున్నాం, ఎంత పర్ఫెక్ట్ గా పాఠం చదువుతున్నాం, ఎక్కడెక్కడ ఆగిపోవట్లేదు, భయాంతో భ్రాంతులతో ఎక్కడెక్కడ ఆగిపోవట్లేదు. ఇంత మాత్రమే మన చేతిలో ఉండేది. దీని తర్వాత మనం ఈ స్టేట్ లోకి పోతామా, ఆ తర్వాత మాకు మోక్షం వచ్చేస్తుందా,
ఆ తర్వాత మేము ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామా, ఈ అటాచ్మెంట్ లేకుండా ఉండడం అంటే నా పిల్లల్ని నేను చూసుకోకుండా హేట్ యు అని చెప్పుకోవడమా, ఇవన్నీ ఓవర్ థింకింగ్. అవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ ఆత్రాలు, నాకు అనవసరం, ఇవన్నీ నేను పట్టించుకోవాల్సిన పని లేదు అని మీరు మళ్ళీ ట్రాక్ బ్యాక్ టు సాధన. ఆ సాధన నుంచి ఫోకస్ ఎక్కువ ఏం చేయాలి, స్మరణ. మీకు అమ్మ ఏం చేయమని చెప్తోంది, ఏది వద్దని చెప్తోంది. ఈ ఒక్క విషయాల మీద మీరు కానీ కొంచెం పిహెచ్డి చేశారంటే ఫోకస్ అన్నమాట. ఎక్కడ పెట్టాలమ్మా మేము అంటే, ఎవ్రీడే చదవండి. చదువుతూ అటాచ్మెంట్స్ ఎన్నెన్ని వదులుకోగలుగుతున్నారు, ఎన్నెన్ని చెయ్యాలి అనిపించినప్పుడు చేయగలుగుతున్నాను. వాట్ ఈస్ ద టైమ్ అరౌండ్ టైం అంటాం కదా మనం మామూలుగా సాఫ్ట్వేర్. ఒకటి వచ్చి తర్వాత అది సాల్వ్ అవ్వడానికి మనకు ఒక టర్న్ అరౌండ్ టైం అనేదో చెప్తారు కదండి. అలా నాకు ఆ స్మరణ వచ్చి అది చేశాను. నాకు అది చాలా కష్టమైన పని, కానీ చేశాను. తద్వారా నాకు 1% కొంచెం పీస్ వచ్చింది. సో దీన్ని ఫీడింగ్ చేయండి. మళ్ళీ ఆ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మళ్ళీ చేయండి. ఈసారి 1.5% వస్తుంది, బహుశా 1% వస్తుంది, 0% మాత్రం రాదు. సో ఈ ఫీడ్బ్యాక్ మెకానిజంలోకి వెళ్తూ ఉంటే వెరీ సూన్ 1 నుంచి 5, 5 నుంచి 7కి వెళ్తాను. అర్థమవుతుందా మీ అందరికి నేను చెప్పేది? సో అందుకని ఆత్రం పడద్దు. ఇన్నిసార్లే చదవాలా, 10 సార్లు చదవాలా, 50 సార్లు చదవాలా, ఇది ఇది నంబరు కౌంట్ అనేది చాలా కురుచుగా ఉంటుందండి. అమ్మ దయ ఉండదా మనకి ఏంటి సేవ్ చేసుకోవడానికి మనం నెంబర్లో లెక్కలు పెట్టుకుంటాం. అప్పుడు మనకి ఇచ్చే వరాలు లెక్కలు పెట్టుకుంటే మనకు అదేం కాల. మనకేమో ధారాళంగా ఇవ్వాలా, మనమేమో లెక్క చూసుకొని రూపాయి, ఒక కౌంట్, ఒక నెంబరు, ఒక రోజు అర కౌంట్ చేశానమ్మా, మీతో అర కౌంట్ చేస్తే 4.5 times అయిందా అని రాస్తున్నారు కొంతమంది. నాకు ఏంటండి ఈ కుర్చుతనాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఏమవుతుంది, ఒక ఇంకొక అరపూట చదివితే మీరు ఏమైనా తరిగిపోతారా? మీ లాంగ్వేజ్ ఏమైనా అరిగిపోద్దా? చదవండి తల్లి, ఏముంది. ఒక పావు సార్లు 2 సార్లు చదివాను, మీతో ఒక 3 సార్లు హోమం చేశాను, సో నాకు 5 సార్లు చెప్పారమ్మా, 5 సార్లు కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతున్నారు. ఏం చేయమంటారండి? ఇలాంటి ఆన్సర్లు అడిగితే నేను ఏం చెప్తాను? సో ప్రాబ్లమ్ సాల్వ్. మీరు ఒక సంకల్పం అనుకుని ఉంటారు, అన్ని అమ్మా నాకు ఏది సంకల్పం లేదండి, ఫైన్, మీ చేత చేయించుకుంటోంది కదా, మీకు ఆన్సర్ తెలియదు. నాలాంటి కేసు, నాకు నేను ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు. ఇన్ని 160 రోజులు చేశాను, ఎందుకు చేస్తున్నా అంటే నాకు తెలియదు, ఎప్పుడు ఆపుతానో నాకు తెలియదు. ఇది నా లైఫ్. సో మీ గురువు ఉన్నారు అట్లా, ఎందుకు చేయించుకుంటున్నారో తెలియని కేటగిరీలో ఉంటారు అందరు. నా కేటగిరీ యో అని చెప్తాను నేను అప్పుడు. సో అలాంటి కేటగిరీలో కొంతమంది వస్తారు. సరే, వాళ్ళు మన ఫాలో అయిపోయి అలా చేసేసేయండి, సరేనా? ఈ 2.5 పాయింట్, 3.5 పాయింట్ పొగరు కాదమ్మా. డిటాచ్మెంట్ ఈజ్ నాట్ కేరింగ్. Detachment is doing your duties but not caring about the outcomes. So when I am detached, మా బావకి ఏదైనా రాలేదు అంటే నేను అటాచ్డ్ గా ఉన్నప్పుడు వాడితో కూర్చొని నేను ఏడుస్తాను. ఇప్పుడు డిటాచ్డ్ లో ఉన్నాను అంటే వాడితో కూర్చొని నేను ఏడవనని కాదు, వాడి బాధను నేను వాడి బాధను నేను కేర్ చేయను అని కూడా కాదు. I'm empathetic, I'm sensitive to his pain. బట్ వాడితో కూర్చొని నేను ఏడవను. ఎందుకు? డివైన్ మదర్ ఉంది అనే ట్రస్ట్. లేకపోతే మళ్ళా నా టటా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇన్ని చేశాను, 10 జాతకాలు, 10 అంటే 10 చేశాను, 50 అంటే 50 సార్లు చదివాను, 6 గంటలు అంటే 6 గంటలు కూర్చొని చేయి నొప్పి పుడుతున్నా, నడువు నొప్పి పుడుతున్నా, జ్వరం ఉన్నా, చలున్నా, వర్షం వచ్చినా, ఎండొచ్చినా కూర్చొని చేస్తే మా మమ్మీ చూడు నాకు ఈ లేదు డివైన్ మదర్ అని చెప్పి మనం ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు సోది? సో షీ నోస్ వాట్ టు గివ్ అనే ట్రస్ట్ వస్తుంది కదా, అప్పుడు మనం డిటాచ్డ్ గా ఉంటాం. సో వీ డూ అవర్ వర్క్ బట్ వీఆర్ నాట్ అటాచ్డ్ విత్ ద అవుట్కమ్స్. ఈ డిటాచ్మెంట్ టువర్డ్స్ అవుట్కమ్స్ అనేది ఎంత స్ట్రాంగ్ పిహెచ్డి, డబుల్ పిహెచ్డి చేయించారంటే అమ్మ, ఫస్ట్ ఫిగరిన్స్ నుంచి పూర్ణాహుతి పిక్చర్స్ నుంచి అవుట్కమ్స్ ఏం వస్తాయి, దీనివల్ల నాకు ఏమొస్తుంది అనే అవుట్కమ్. ఇంకా అవుట్కమ్ నుంచి బయట జరుగుతున్న నాయిస్, బయట జరుగుతున్న గాడ్లీ ఎక్స్పీరియన్సెస్, బయట జరుగుతున్న డివైన్
అవన్నీ వాళ్ళందరూ వస్తుంటారు కదా, పెద్ద పెద్ద ఇట్లా షాటర్గా అయిపోతుంది గోడలంతా. సో హై ఎనర్జీస్ ప్రెజెన్స్ ఏ దానికి చెల్లించరాదన్నమాట. వస్తే వస్తాయి, లేదంటే లేదు, ఫైన్. బాబు అంతా చదవాలి, పప్పికి ఇచ్చిన బుక్లెట్ మొత్తం చదవాలి. న్యూ మెంబర్ అంటే వీడియోస్ ఉన్నాయి, పిల్లలు గ్రూప్ లో రాశారు, మీరు ఏ రోజు అటెండ్ అయ్యారో దాని ముందు క్లాసులంతా ఉన్నాయి. రేపు మీకు హాలిడే అయితే కొంచెం క్యాచప్ చేయండి, సో దట్ యూ విల్ నో ఆల్ ద థింగ్స్. సరేనా బాబు? సరేనండి, అయితే ఉండనా మరి అందరికి. ఈరోజు ఏం క్వశ్చన్స్ తీసుకోండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ కీపింగ్ వెరీ వెల్ టుడే. సో రేపు మాట్లాడుకుందాం, సరేనా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ.